ప్రేమ పరిస్థితి దేవునికి స్తోత్రం కలిగిన ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినాడు చేస్తున్నారు. ఆయన జీవము కలిగిన దేవుడు. వ్యాధులైన బాధలైన సమస్యలైన యుద్ధములను ఇరుకులను అది ఏదైనప్పటికీ యేసు నాతో ఉన్నాడు అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇదంతా మన దగ్గర కొద్దిగా మీరు ఇటు వస్తే కొద్దిగా మీ మొక్క నేను చూడొచ్చు, నా మొక్క మీరు చూడొచ్చు. అన్న మిడిల్ స్థలం ఉన్న పిల్ల వెనక ఉన్న బ్రదర్ సుందర్ ముందు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో మరి కొద్దిసేపు మనం వాక్యమాన్ని ధ్యానిస్తాం. అందరు కూర్చున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో వచ్చి కొద్దిసేపు ఈ వాక్యదానం మనం విన్నాం. నిన్న దైవ సేవకులు చక్కని వాక్యభాగం తెలియజేశారు, బోధించారు కూడా. ఇంతకీ మీటింగ్ ఎందుకు పెట్టారు అని అంటే అనేక ప్రజలకు వాక్యం అందించాలని, అనేక ప్రజలు బాగుపడాలని. చాలా మంది రకరకాల పనులు పెడతారు. ఎందుకు పెడతారంటే వాళ్ళు బాగుపడడానికి. కానీ సేవకులు ఇలాంటి కోరికలు ఎందుకు పెడతారంటే ఇబ్బంది బాగుపడాలని. దేవునికి స్తోత్రం. ఇతరులు బాగుపడాలని సేవకులు పెడతారు. ఇలా సేవకులు ఎవరు కూడా చిన్న స్నేహితులు దైవజనులు దేవునికి సమానంగా దేవుని యొక్క దాసులు దైవజనులు చాలా మంది వాడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకూడదు. ఏంటంటే దైవజనుడు దేవుని దాసుడు దేవుడు వారిని ప్రత్యేకించి ఏర్పరుచున్నాడు. అందుకని ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు అని అంటే ఎందుకంటే ఇతరులు బాగుపడాలని, మేలుకొల్పబడాలని, ఆశీర్వదింపబడాలని, సంతోషంగా ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని ఈ యొక్క వాక్య అందించాలని అనేకులకు. ప్రతి ఒక్కరు వాక్యం వినాలి. ప్రతి వారు కూడా వాక్యానుసరంగా నడుచుకోవాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఈరోజు ఒక కూడికను ఏర్పాటు చేసి ఎన్నో రోజుల నుంచి ప్రార్థించి ఎన్నో రోజులు కష్టపడి ఈయన వెనకాల ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ఈయన వెనకాల ప్రార్థన చేసి సహకరించిన వారు కూడా ఉన్నారు. ఇక్కడికి వస్తుంటే కూడా గాడికి ఎందుకు పోతున్నామని ఆపిన వారు కూడా ఎవరా ఉన్నారు ఉన్నారండి. ఎక్కడికి ఎందుకు మనం లేటు అని ఆపేవారు కూడా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ దేవునికి మేము నేనేమంటా అంటే పెళ్లికి పిలుపుకోవాలి, ప్రార్థన తెలుపుకోవాలి. ఎదురు పెళ్లికి పిలుపుకోవాలి, ప్రార్థనకు తెలుసుకోవాలి. పెళ్లికి పిలవక ముందు పోతే విలువ ఉండదు. ఈమె గొప్పడు రెండో నిమిషాలు అనుకుంటారు. ఎందుకని పెళ్లికి పిలవక ముందు నువ్వు కాటికి ముందు పోతే విలువ తక్కువ. ప్రార్థనకు పిలిచినా కూడా రాకపోతే కనిసి మాకర కాదు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ప్రతి వాడు కూడా దేవుని వాక్యం వినాలని గ్రహించువాడు ఎవడు లేడు. దేవుని వెతుకువాడు లేడు. సాయంత్రం అయిందంటే ఒక టైం ఉంది బ్రదర్. ఏ వెతుకుతారు? మా టీవీ ఖరాబ్ అయింది కనుక పక్కింట్లో టీవీ చూడడం బెటర్, అది వెతుకుతాను. అలాగే ఇంకండి సాయంత్రం అయిందంటే గృహమ బంద్ చేశారు ఈ వాడలో కనుక వేరే వాళ్ళకి వెళ్తాను. ఏ వెతుకుతున్నాడు ఇంతకీ అంటే సారటి పనులు వెతుకుతున్నాడు, పాపములు వెతుకుతున్నాడు, ప్రతిదాన్ని వెతుకుతున్నాడు. కానీ ఎవరిని వెతకట్లేదట అంటే దేవుని వెతుకున్నాడు లేడు. ఒక్కడు లేడు. అందరూ తమ తప్పి తిరిగి పనికి మాలిన వారై పనికి మాలిన పనులు చేస్తున్నారు కనుక దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడట. ఏమని? దేవుని వైపు ఎవరైనా నా వైపు ఎవరైనా చూస్తారేమని దేవుడు చూస్తున్నాడట. కానీ ఒక్కరైనా ఎవరట? ఒక్కడు కూడా చూడట్లేరంట. అందుకే దేవునికి ఏమొచ్చిందండి? నీ కొడుకు వినకపోతే ఏం చేస్తావు? ఈరోజు కొడక నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే రేపు పొద్దున్న చెప్తారా? చిన్నోడే కానీ ఏమంటావు తెలుసా? రేపు పొద్దున్న చెప్తారా నీ లగ్గం అంటే పెళ్లి కాదు,
పొద్దున్న చేస్తే నీ లగ్గం అంటారు. ఎందుకో వాడు చిన్నోడే కదా, ఎందుకు లగ్గం చేస్తారు? వింటా అన్నాడు, చెప్పితే విన్నాడు కనుక వాళ్ళు లగ్గం చేస్తా అంటారు. ఏజ్ రాకముందే ఈ లగ్గం వేరే, ఆ లగ్గం వేరే. ఆమె అప్పుడేమో అమ్మాయితో చేస్తారు, ఇప్పుడేమో బడితో చేస్తారు. తమ్ముడు, దేవుని మాట వినకపోతే, దేవుని వెతకకపోతే ఏమవుతుందండి? దేవుడు ఏం చేస్తాడంట? మీరు వినరండి శ్రీయేసు మాట, ఇప్పుడు వినకుంటే శ్రీయేసు మాట, ఇక ముందుంది అందరికీ ఆట. ఒక ఆయన 6 కొడితే మస్తు కొట్టినాడు. నేను అంటున్నాడ ఇక్కడ 6 కానీ ఒక్కటే దెబ్బకి సెంచరిపోతుంది. ఎక్కడ అనుభవం కదా మనకు. ఎక్కడండి? మీరు వినరండి శ్రీయేసు మాట, మీరు వినకుంటే శ్రీయేసు మాట, ఇక ముందుంది అందరికీ టోర్నమెంట్లో ఆట. దేవుడంటేనే భయమే లేదాయే, దేశమంతా పాపము నిండిపోయే, అల్లకొల్లాలము అధికము లాయే, అంతు లేకుండా ఆపదు లాయ. అవునండి అన్న మీదకి ఎక్కమనండి. అంతేనా అన్న? మీదకి ఎక్కాలన్నా. ఓకే అన్న. ఎక్కడి నుంచి చూశానంటే ఆకాశం నుండి చూసినప్పుడు ఒకే ఒక కుటుంబం కనిపించింది. వారి పేరు వారి నాకేడు అగో సముద్రం. ఎవరు కనిపించారట? నోహు కుటుంబం ఒక్కటే కనిపించింది. దేవుడు మానవులను చేసినందుకు సంతోషపడ్డాడా, సంతాపపడ్డాడా? అందరూ చెప్తారండి, మంచివారే. దేవుడు మానవుని చేసినందుకు రండి సంతాపపడ్డాడంట. ఎందుకని? మానవుడు చేస్తున్న పనిని బట్టి, మానవుడు చేస్తున్న క్రియలను బట్టి, మానవుడు చేస్తున్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట అంటే హృదయములో నొచ్చుకున్నాడంట. అంటే బాధ అనిపించింది మనిషి చేస్తున్న పనిని బట్టి. నేను ఒక మాట చెప్తున్నాను, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో గొల్లపురములో అని ఆ కేసంద్రంలో ఆకాశము నుండి ఎక్కడి నుంచి చూస్తున్నాడట? హల్లెలూయా. పైనున్నోనికి అందరు కనబడతారు, అన్ని కనబడతాయి. కిందున్నోనికి ఏం కనబడదు? ఒకటే చీకటి ఒకటే కనబడుతుంది. ఇక ఏది కనబడది? దేవుడు ఆకాశం ఉన్నాడు, నరులందరూ భూమి మీద ఉన్నారు కనుక ఆయన చూస్తున్నాడు. ఏమని నిన్నాక మనం చదువుకున్నాము, అందరూ ఏకముగా తవ తప్పి ఉన్నారు. చదవండి మరి. ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. డాక్టర్ పరిశీలన చేసినప్పుడు ఒక రోగం దొరికింది, కానీ మానవుని పరిశీలన చేసినప్పుడు పాపం దొరికింది. అందుకనే దాని నుండి విడుదల పొందాలంటే, దాని నుండి విడిపించబడాలంటే ఏం చేయాలంతకి? ఎలా రక్షణ పొందుతావు? స్నేహితుడా, దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. సార్ నువ్వు తిత్తారని నోటాడే కదా మనకి వాక్యాలన్నీ. నోని గురించి చదువుతారండి. అయ్యో ఆదికాండం 6 రైట్ చదవండి సార్, ఒకసారి చదవండి. నా వాయిస్ బాగా ఉపయోగించవలసి వస్తాను. అయ్యో ఏం చేసినందుకు? చింతించుచున్నానురా ఓ నరుడా, నిర్మించినందుకు, నిన్ను సృష్టించినందుకు చింతించుచున్నాను. ఎందుకో చూడండి, చదవండి మరలా. తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందిందంటే హృదయంలో, దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు మానవుడు చేసిన పనిని బట్టి. 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకోసారి ప్రాణి ఏం చేశారు? బాబేలు గోపురం కట్టడం ప్రారంభించారు. ఈ రోజులో చూడు, గోపురాలు కట్టడం, కాపురాలు చేయటమే. దేవుడు వద్దు, కాపురాలు గోపురాలు ఇంతే, ఇదే పని, ఇక వేరే ఏం లేదు. పెళ్లిళ్ళకి ఇచ్చుట, చేసుకునుట, తినటం, తాగటం. ఏమైపోయింది? కడుపు ఒక దేవుడు అయిపోయిండు. ఈ రోజుల్లో నేను చెప్తున్న భారతదేశ చట్ట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక చక్కని డ్యూటీ ఉంది. అలకటి డ్యూటీ చేయొచ్చు. ఈ డ్యూటీ ఎవరైనా చేయొచ్చు, ఏ చదువు అవసరం లేదు. ఒకే ఒకటి, అతి తొందరగా దేవుడు కావాలనుకుంటే మనిషి కూడా దేవుడు అవుతున్నారు. ఈ రోజుల్లో మానవులు దేవుడు ఈజీగా అయిపోతున్నారు. ఏం చేయాలి? మానవుడు దేవుడు కావాలంటే అడ్డంగా పెరిగి గడ్డం పెరిగితే కథ మరి దేవుడే. బ్రదరు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏ స్కూల్లో ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాస్త నాకన్నా కొద్దిగా అడ్డంగా పెరిగి
నాకన్నా ఇట్లా బోరబోర కాకుండా కాస్త గడ్డం పెరిగితే దేవుడే, భక్తుడే. అంత ఈజీగా అయిపోయిన మనసులు. అంటే తనకు తాను దేవుడు అనుకునేవారు ఉన్నారు. నేనే దేవుడు అనేవాడు ఎంతమంది లేరండి? నేనే దేవుడను, ఇక దేవుడు లేడు అనుకునే ప్రచారం చేస్తున్న మనుషులు ఉన్నారు. చేతులు చాపముతో నిలువునాయి అంటారు, నేను నీతిమంతుడనని అంటారు. దేవుని వాక్యం చెబుతుంది, నీవు అందరంటే నీవు నేను ప్రతి వాడు కూడా, ప్రతి ఒక్కడు, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ ఒకటే దారిలో త్రోవ తప్పి తిరుగుతున్నారు. దేవుడు సంతాపపడ్డాడంట వారిని చూసినప్పుడు. ప్రియ స్నేహితుడా, ఈ రాత్రికాల సమయంలో నేను కొద్దిసేపు చెప్తే, ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది కనుక. ఏమైపోయింది మనసుకి అంటే, త్రోవ తప్పాడు గనుక దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. నేను అడుగుతున్నాను, నీ కొడుకును చదివిస్తున్నప్పుడు వాడు చెప్తే వినకపోతే ఏం చేస్తానండి? ఎవడు ఉన్నాడు, ఏం చేస్తావు? పైలం కొడుక అడుగురా, పైలం కొడుక, నిన్న మొన్నటి కంటే అడుగులేము దూరం పడతాను ఎందుకు బిడ్డు, నిన్న మంచిగా నడిచినవి ఇవాళ వేరే నడతాను ఎందుకురా కొడుక. అవునా అనుకో, నీ కొడుకు అట్లా చెప్పినప్పుడు. అమ్మ చూడది, అయ్య చూడడు, పాస్టర్ చూడడు, ఎవరు చూడరు, చూసే దేవుడే సయ్య ఉన్నాడు. ఎవరున్నారు? ఎస్ఐ చూడడు, అప్పటికే డ్యూటీ చేసి డ్యూటీ దిగుతాడు, కానీ ఏసఐ మాత్రం డ్యూటీ దిగడు. అందుకే కొడుకు ఏదైనా తప్పిదం చేసినప్పుడు, కొడుకు పాపం చేసినప్పుడు కొడుకును శిక్షిస్తారు. ఎస్, శిక్షించరండి మీ కొడుకునైతే. అలాగే దేవుడు కూడా మానవుని భూలోకానికి పంపింది ఎందుకు అంటే తన పని కొరకై. ఆమేన్. దేని కొరకు? తన పని కొరకు పంపాడు. కానీ మానవుడు ఏం చేశాడట అంటే దేవుని వెతకకుండా ఇష్టానుసారంగా జీవించటం వలననే మనిషి దారి తప్పి దొరికిపోతున్నాడు. నీ ఇంటి ముందు చక్కని బంతి చెట్టు, మల్లె చెట్టు, బీర చెట్టు ఏదో పెట్టావు. 3 సంవత్సరాలు అయితే అది కాయకుంటుంటే ఏం చేస్తావు? మా నాయన బకెట్ నీళ్ళు పోతాయి, గొడ్డలు లేరా అంటావు. ఎందుకు? ఈ గొడ్డు చెట్టు ఇంటి ముందు ఉండొద్దు, గొడ్డలే. దీని ముఖం కూడా చూడొద్దు. ఎందుకో? ఇది కాపు లేదు, పూత లేదు, చెట్టు చూస్తే పచ్చగా ఉంది. అబ్బబ్బబ్బో, టక్కేసుకుంటే మంచిగా ఉన్నాడు. క్రియలు చూడు రన్నో ఓ రన్నా, వీడి గాయతి జీవితం ఎరికేనా అన్నా ఓ రన్నా. ఏందండి ఇట్లా సురుకులు పెట్టచ్చా అండి? మీరు నమ్మండి, చిన్నప్పుడు ఇక్కడ సురుకులు పెట్టకపోతే పాలు అరగాయి. అవునా? క్రైస్తవులు కూడా సురుకులు పెట్టకపోతే వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. ఏం బ్రదర్, సురుకులు పెట్టకపోతే పాలు అరగవు. ప్రతి వాడికి సురుకు అవసరమే అనుకుంటున్నాను నేను. మనల్ని అడుగుతున్న పర్మిషన్ తీసుకున్నా, అన్న సురుకులు అవసరమైనా మరి? సురుకు అరకు ఈ రెండుకి అరకు పెట్టకపోతే ఉండు మానదు. సురుకు పెట్టినా మా పిల్లోని తీసుకెళ్ళి అరకు పెట్టించుకొచ్చిన వాడికి దెబ్బ తాకితే. అందుకే చూసే దేవుడు ఎవరున్నారట? ఎవరు చూస్తున్నారట? తల్లి చూడదు, తండ్రి చూడడు, కాలేజీ ప్రిన్సిపాల్ చూడడు, ఆయన బోధిస్తాడు, తిమోతి ఇంటికి పోతాడు. అవునా తమ్మి తిమోతి? ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, నీ ఇంటి ముందున్న చెట్టు కాయకపోతే బాధపడతావు, ఫలించకపోతే చింతిస్తావు. అందుకనే దేవుడు మానవుని నిర్మించి వాసి నాసిక రంధ్రములో జీవాయువుదగా నరుడు ఆయను. అయితే ఈ నరుడు దేవుడు చెప్పిన పని చేయకుండా ఇష్టానుసారమైన పని చేయడం వల్ల, ఇష్టానుసారంగా జీవించడం వల్ల, వాడికి ఇష్టం ఉన్నట్టుగా పరిగెత్తడం వల్ల ఏమైపోతున్నారంటే పతనం అయిపోతున్నారు. అందరూ చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఏమని డ్యూటీలు చేస్తారు, డ్యూటీలు చేసిన తర్వాత ఓటీలు చేస్తారు, అయినా ఓడిపోతారు. ఒకసారి చూద్దాం, యెషయా గ్రంథం చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది కావచ్చు. చూడండి. ఏం జనం? నాకు ఎట్లయినా తెలియదు. మంచి జనమా, సంతోషమైన జనమా అంటాడేమో. పాపిష్టు జనమా, దోషభరితమైన ప్రజలారా, ఏ సంతానమా, ఏ సంతానమా, దుష్ట సంతానమా, దేవుణ్ణి ధిక్కరించిన సంతానమా, దేవుడే లేదంటున్న సంతానమా, దేవుడే
సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మంచిగున్నదాన్ని చెడగొడుతున్న ప్రియులారా, నీకు సుఖము. శ్రమ ఏంటి బ్రదర్? నీకు శ్రమ. దేవుడే తెలియదు, దేవుడి ఉద్దేశమే తెలియదు, దేవుడి ప్రణాళిక తెలియదు, దేవుడు ఎంత చింతిస్తున్నాడన్న సంగతి కూడా తెలియదు. ఆ పరమ తండ్రి ఈ భూలోకానికి నేను ఎందుకు పంపించాడు అంటే తనను సంతోషపరచడానికే, తన నామాన్ని గణపరచడానికే. అసలు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు అంటేనే తెలియదు, దేవుడి విలువ కూడా తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారితో ఈరోజు చెప్తున్నాను, ఇంకా కొంతమంది తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. అయ్యా మీరు వేదిక మీద రండి పాస్టర్ గారు. ఇంకా కొంతమంది తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఏమంటారు తెలుసా? దేవుడే లేడు. ఏమంటారండి? దేవుడే. అబ్బో, వారు ఎవరండి? చూద్దాం ఆ మాట కూడా చదువుతారా? తెలుసా రెఫరెన్స్ వాక్యం అంతా? దేవుడు లేడని ఏ హీనులండి? ఎవరు వీరు? దేవుడే లేడట. ఒక ఆయన మొన్న ఇక్కడ నేను దేవుడే లేడని కంకణం కట్టుకున్నా అంటున్నాడు. ఇంకా నయం అబ్బాయే లేడు, నేను చూసి వచ్చిందంట లేడు. దేవుడు లేడని వాడి పేరేంటిది? అందరు చెప్పరా ఇప్పుడు ఈ మైక్ షో ద్వారా ప్రతి వారప్పుడు ఎవరైనప్పటికైనా సరే, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన ఎవరైనప్పటికైనా సరే, యేసు దేవుడు, ఆయన రక్షకుడు, రక్షిస్తాడు, బాగు చేయవాడు, సజీవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ ప్రాణం పోయినప్పటికైనా సరే యేసు దేవుడని ప్రకటించడానికి పుట్టాం, యేసు దేవుడని ప్రకటించడానికి పుట్టాను. అది దేవుడు ఇప్పుడు సంతోషపడుతున్నాడు. తప్పని కొడదాం. ఆయన సంతోషపడాలా? తండ్రిని పక్కకు పట్టుకొని, తండ్రిని పక్కకు పట్టేసి వేరే వాళ్ళని తండ్రి అని పిలిస్తే తండ్రి హృదయము ఎంత బాధపడుతుంది తమ్ముడు. ఎంత కఠినమైపోయాడు మనిషి, ఏమైపోతున్నాడు మనిషి. తండ్రిని పక్కకు పెట్టేసి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మునిగా దేవదాసు అని నేను చెప్పకపోతే నేను భ్రష్టుడనే, ఎందుకని నా తండ్రి పేరు నేను చెప్పాలి. భూలోకములకు వచ్చిన ప్రతి వాడు తల్లి తమ్ముడు యేసు రక్షకుడు, అందరు చెప్పాలి యేసు తల్లి అందరూ యేసు రక్షకుడు. ఆయన చూస్తున్నారు ఏంటంటే కుడుకలు పెట్టాడు ఇట్లా. యేసు రక్షకుడు కానీ ప్రతి ఒక్కరు చెప్పాలి, చేతి చెప్పాలి, చేతి బలం చెప్పాలి. యేసు రెండు రాలి అండి. యేసు రక్షకుడు చెప్తాను ఎక్కించిపోతారా? యేసు రక్షకుడు చేతు చేతు చేతు, యేసు రక్షకుడు, యేసు రక్షకుడు, యేసు సంచారుడు, ఆయన చంద్రుడు, ఆయన పునరుత్థానుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన అభిషక్తుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు. ఉన్నది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు, సజీవుడు నా యేసయ్య. పలికే దేవుడు. అవునండి, పలుకుతాడా? అదే 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 ఇంకా దేవుడు సంతోషపడతాడు నిన్ను బట్టి. అలాగే మరి ఫిబ్రవరి మార్చికి వచ్చేసరికి ఏం పోతాం బ్రదర్, ఏం పోతాం, ఏమో పోదాం అనుకున్నాం. కానీ వీళ్ళంతా అయ్యగారికి ఏదో బాగు చేసినట్టు చాలామంది పాస్టర్ కొరకే వచ్చినట్టు చెప్తారు. నేనేమంటున్నా అంటే నీ బాబు కొరకు వస్తున్నావు మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చూసినప్పుడు, దేవుడు నీ మాట వినినప్పుడు, నువ్వు స్తుతి చేసినప్పుడు దేవుడు సంతోషపడాలి. ఒక అధికారిని నేను చూపిస్తాను. లేట్ అవుతుంది ఏమన్నా? అంతేనా? మరి నాకేం టైం తెలియదు బ్రదర్. నాకు టైం ఇస్తే ఎట్లుంటుందంటే ఇవాళ చెప్పాను, 3 గంటలు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కొంతమంది చాలా ఆశ్చర్యంగా ఆశీర్వదింపబడినారు నేను నమ్ముతున్నా. అవునండి, చెల్లెలైతే చాలామంది విన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు రావాలి? రాకుంటేంటి? దేవుడు ఉన్నాడని ఒకటి ప్రకటన చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడని మరొకటి ప్రకటన చేస్తున్నాడు. మరొక మాట చదువుకున్నామా? మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనకు చక్కని మాటలు ఉంటాయి. చదవండి. ఇప్పుడు ఒక్క నిమిషం సమయం అవకాశం ఇవ్వండి. మార్కు శుభవార్త
నమ్మినోడు ఆశీర్వదింపబడతారు. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఎవరు నమ్మాడు? నిన్నే నమ్మినాను యేసయ్యా. ఆయన ఆ బిల్డింగ్ ఏరియాకి వచ్చి ఊకర జోసెఫ్ నేనున్నా అంటాడు. అని హల్లెలూయా. అది దేవుడు ఉన్నాడండి, నేను నమ్ముతున్నాను. అది నా విశ్వాసం. అది నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. అయినా నానే నిన్నే నమ్మినానురా జోసెఫ్, నన్ను విడిచి అటు వెళ్ళకు. త్రాగుడొద్దురా తిరుగుడొద్దురా, నిన్నే నమ్మినాను శిరసు, నిన్నే నమ్మినాను మహిళలు, నిన్నే నమ్మినాను సుధాకర్. హల్లెలూయా. అందరూ దేవుని నమ్ముతారు, దేవుడు మాత్రం కొందరిని నమ్ముతాడు. అవునండి, అందరూ దేవుని నమ్ముతారు, కానీ దేవుడు మాత్రము ఎస్ అన్నా. మనం పాడుతూ ఉంటున్నప్పుడు ఆయన కూడా పాడాల. కదిలి చిన్న మేఘములు. అవునా? ఇంకా నాకు రాది పాటలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం పాట పాడినప్పుడు, మనం ఏదో పాట పాడినప్పుడు ఆయన నేను అనాల. ఆమేన్. నేను నమ్మిన దేవుడిని, నేను నమ్మినాను అంటున్నాను. ఆయన కూడా అనాలి. ఏమని తెలుసా? నేను కూడా నిన్ను నమ్మాను. చాలామంది నమ్ముతారు, కానీ ఇస్కారియోతు వలె, యూదా వలె కొంతమంది అమ్ముతున్నారు. నేను చెప్తున్నాను ఎందుకు నమ్మకం గురించి. నమ్మి బాప్టిజం పొందినవాడు నిద్రపోయిలా నాకైతే ఎవరు కనబడుతుంది, ఈ లైటే కనబడుతుంది. మరి రైట్ ఒక్కరి చప్పుడు లేచిపోతాను, అది తెలియదు నాకైతే ఏం తెలియదు. చెప్పనే చెప్తాను. నమ్మి బాప్టిజం పొందినవాడు నమ్మని వానికి మీరు చాలా జాగ్రత్త, కొద్దిసేపు ముచ్చట్లు బంద్ పెట్టండి. దేవుడు సృష్టి యావత్తులో ఒక్క నోరు రెండు చెవులు ఎందుకు ఇచ్చిందంటే తక్కువ మాట్లాడి ఎక్కువ ఉంటే బాగుపడతాం. అట్లుంటారా మనల్ని? ఎక్కువ మాట్లాడతారు, తక్కువ ఉంటారు కనుక అంతే ఉంటారు. ఎప్పుడు చూసినా తక్కువ మాట్లాడి ఎక్కువ ఉంటే దీవింపబడతావు. రెండు నోర్లు ఇస్తే మనల్ని మన భర్తను బతకనియపోవు, భార్యను బతకనియపోవు. ఇప్పుడు ఒక్క నోరుతోటే బతకట్లే. చాలామంది భర్తలు భార్యల్లో రోగాలు, లో బీపీ, హై బీపీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? వీళ్ళు తిప్పేంత వరకే తిప్పాలి. పానర్తోని స్లిప్ అయ్యేంత వరకు తిప్పుతుంటే ఏమవుతుంది? మరి ఎంతవరకు అద్దు పెట్టాలో అంతవరకు పాస్టర్ గారు. ఎక్కువ పెట్టడం వల్ల స్లిప్ అయిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. కొన్నిసార్లు పనులు ఊడిపోతున్నాయి, ఎంటికలు ఊడిపోతున్నాయి, ఇంకా అన్ని ఊడిపోయే కాడికి వస్తున్నది. అసలు ఊడిపోయే కాడికి కూడా వస్తుంది కొన్నిసార్లు. కారణం ఏంటంటే వీళ్ళు ఫిట్టింగ్ చేసేంతవరకే చేయాలి. ఎక్కువ చేస్తారు, బాగా తిప్పుతారు. ఎట్లా ఇక తిరుగుతుందని కాలు పెట్టి వస్తే ఉన్న తిరుగుతుంది. అప్పుడు భజన చేయొచ్చు భక్త పాలక, నేను చేసిన దోషము బట్టి అని అప్పుడు ఎత్తుతారు మళ్ళా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు. మనం 2-3కి మళ్ళీ నేను వాక్యం అంతా గుర్తు చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నమ్మి బ్యాప్టిజం పొందినవాడు మనం మొదలు చెప్పుకున్నాం. ఆ తదుపరి అంతకుముందు చదువుకున్న వాక్యం, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు. ఆ తదుపరి నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఆ తర్వాత నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు. ఈ లేఖనాలన్నీ మొత్తం నేను మరలా చెప్పి మనం వివరిస్తాను, వినండి. ఇప్పుడు నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షింపబడతాడని ఏమన్నాడంటే శిష్యులతో చెప్తున్న మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. ప్రకటించకపోతే శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ.
నేను శ్రమ అన్నాడు. ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నారంటే అందరూ ఈ మౌతు పట్టుకున్నాను సైతం శ్రమల్లే ఉన్నారు. ఎందుకు అంటే సువార్త చెప్పట్లే కనుక. నన్ను కూడా లెక్కలు వేసుకోవాలి. ఎందుకంటే ఎవరు సుఖంగా ఉన్నారంటే ఎవరు లేరు. ఎందుకని? సువార్త ప్రకటించకపోతే అంటే సుఖంగా ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని వాక్యం ప్రకటించడం విషయంలో ఒక 3 వాహనాలు 4 వాహనాలను చూపిస్తా. మనం ఎందుకు అలా చేయకూడదు? నేను మొన్న ఇంటి దగ్గరలో కూర్చుంటే ఒక 4 వాహనాలను చూశానండి. ఒక వాహనం వస్తుంది, వచ్చుకుంటుంటుంది. ఏమని తెలుసా? సీనియర్ డాక్టర్ గారు పన్ను వేసిపోయినాయా, చెవులు వినబడతలేవా, కళ్ళు కనబడతలేవా, అందరి చేత బహుమతి, పేరు పొందిన వ్యక్తి, మహాగణుడు, శాస్త్రవేత్త, అన్ని రకాల ట్రీట్మెంట్ చేయగలిగిన ఫ్రీ సర్వీసు, మీరందరూ కూడా వచ్చి దైవాశీర్వాదం మనం అంటాం, వాళ్ళు ట్రీట్మెంట్ పొందగలరు అంటారు. ఈ వాహనం వెళ్ళిపోయింది. సరే మనకు అట్లే కూర్చున్నాను. 2వ ఇంకోటి వెళ్తుంది. ఇది మరి ఇంకేం చదువునంట. మీరు సిద్ధార్థలో చదువుతున్నారా? కాదు. శ్రీ వివేకానంద మంచిది, మంచి స్కూల్ అని ఇంకో బండి వెళ్తున్నది. మీరు మా స్కూల్లోనే మంచి విద్య అందుద్ది, ఫ్రీ. ఏం ఫ్రీ? ఫీజు లేకుండా అంటారు, ఆ తర్వాత నిలబెట్టి వసూలు చేస్తారు. ఫ్రీ అంటారు. కొంతమంది అయితే పుణ్యానికి వస్తే పెనాయిలు కూడా తాగడానికి సిద్ధపడతారు. అందుకే ఇబ్బంది పడతారు. పుణ్యానికి వచ్చిందని పెనాయిలు తాగితే ఊగుంటుంది, తర్వాత రివర్స్ కాదు. అలాంటి వారు ఈ వాహనం వెళ్ళింది. ఏ వాహనం? ఫస్ట్ ఏంటిది? వైద్యం గురించి. తదుపరి ఇంకోటి ఏంటిది? అయ్యా కాలేజీల గురించి. మీ కాలేజీ గురించి చెప్పారా? ఇట్లా పెట్టేసి మా కాలేజీ మంచిది, 10కి 10 వచ్చినాయి. ఇంకొంతమంది అయితే 10కి 11 వచ్చినాయి అంటారు, బాగా తెలియకున్నట్టు. అది మరి తెలియని వాళ్ళు చెప్తారో తెలిసిన వాళ్ళు తెలియదు. 10కి 11 ఎట్లా వస్తాయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మర్డర్ చేసి తలికే దాచిన ముచ్చటిది. పైకి పడుకొని ఉంటారు. సరే, వాళ్ళు ఎక్కువ చదువుకోవచ్చు. నేనైతే చెప్తున్నాను హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ 2 వాహనాలు అయిపోయినాయి. ఫస్ట్ ఎన్నైనా ఇంకోటి వస్తుంది. మన అభిమాన నటుడు ఈ ఒక్కరోజే 4 ఆటలు ఆడునా అని ఇంకోటి వస్తుంది వాహనం. అదే రోడ్డు, నేను రోడ్డుకుంటా అండి. అభిమాన నటుడు ఈ 2 రోజులే 4 ఆటల్లో. మీరు ఒకవేళ కావాల్సుకుంటే సెకండ్ షో అయిపోయిన తర్వాత కూడా స్పెషల్ ఆట ఉన్నది. అభిమాన నటుడు నటించిన నటుడు చిత్ర అని చెప్తున్నాడు. నీ అమ్మ బాగానే ఉంది, నేను భలే ఉంది అనుకున్నాను. సరే ఈ పోయినాయి అనుకున్నా. హల్లెలూయా. ఇంకోటి వెళ్ళింది మళ్ళా. అరే ఇంకోటి ఏంటిది? మీరు ఏంటిది మళ్ళా? మీరు ఏ పత్తి వాడుతున్నారు? ఇప్పుడు గింజల సీజన్ కదా. ఏ పత్తి వాడుతున్నారు? మీరు ఎవరి గింజలు వాడుతున్నారు? మీరు ఈ గింజలు వాడండి, ఆ పత్తి వాడండి, మొక్కజొన్న మైక్ వేయండి, మీరు కైకి వేయండి. పచ్చటి చెట్టును చూపిస్తారు, దానికి 4 కాయలు అతికి పెట్టి పత్తి కాయలు పెడతారు. నువ్వైతే 2 కాయలు కాస్తుంది, వాడు ఎత్తున్నావు 4 కాయలు కాస్తుంది. ఇది మోసమే. మోసమైన వార్తలే నేను చెప్పేది. సినిమా చూస్తారు, 2:30 గంటలు సినిమా చూస్తారు. అక్కడ ఉన్నంతసేపు చిరంజీవి కంటే ఎక్కువ వీళ్ళే ఫైట్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య సీపురు కట్టతో కడతారు, రోడ్డు అమ్మడి పడుగుతారు. అలాంటి వార్తలు ఉన్నారు. చిరంజీవి లెక్క ఫీల్ అవుతారు. వాడు చక్కగా లింగ్ కట్టుకోవడం రాదు. కానీ అక్కడ చూస్తారు, 2:30 గంటలు సినిమా చూస్తారు. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. సరే, నేను వివరించి చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటి గురించి చెప్తే, డిపార్ట్మెంట్ల గురించి చెప్తే, నేను ప్రభుత్వం గురించి కూడా ప్రతిదాని గురించి కూడా చెప్పాను. అంటే దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం ఉంటే దేవుని చిత్తం అయితే గొర్రెపల్లికి మళ్ళీ వద్దాం, గొర్రెపల్లి చేద్దాం. గొర్రెపల్లి గొర్రెలు నీకు కావాలి, వేస్తున్నామా? గొర్రెలు నీకు రావాలి. ఆమేన్, ఆమేన్. నూతన గొర్రెలు నీకు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు తలుగులు, మీరు దొడ్డి కట్టండి, గొర్రెలు వస్తాయి. కొంతమందికి మన సేవకులు దొడ్డి ఉండదు, గడ్డి ఉండదు. గడ్డి వేయకపోతే గొర్రెలు తెంపుకొని పోగా ఏం చేస్తాయా? బాగా నేను పొద్దున్నే చెప్పిన, భార్యని ఇంటికి తోలుతారు చేతగానప్పుడు. అన్ని రోజులు వాడుకుంటారు, జ్వరం రాగానే భార్యని ఇంటికి తోలుతారు, అమ్మగారి ఇంటికి తోలుతారు. అది చేతగాని పని అంటారు. నేనేమంటాను అంటే పచ్చిగడ్డి ఎంత ఎత్తే మేసి అన్నీ ఉంటుంది, గడ్డిపోద్ది. అవునా? గడ్డి వేయకపోతే తెంపుకొని పోకపోతే ఏం చేస్తావు బ్రదర్? చెప్పలే బ్రదర్, ఇది బాగా గడ్డి వేయాలి. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఇప్పుడు ఏ బస్సు వచ్చింది, ఏ బండి నేను చెప్పింది? ఇప్పుడు
అభిమానం అంటుడా మొక్కజొన్న గింజలు 4 అయిపోయినాయి, సప్లై కూకున్నా సరే బాగానే ఉన్నాను. ఇంకోటి వెళ్ళింది బ్రదర్, హల్లెలూయా, పలిగిపోయిన పైపులు కొంటాం. ఒక దాని తర్వాత ఒకటి వెళ్తుంది, పలిగిపోయిన పైపులు కొంటాం, ఇవన్నీ కొంటామని ప్లాస్టిక్ పైపులు, పుస్తకాలు ఉన్నాయి, ఇరిగిపోయిన కుర్చీలు ఉన్నాయా ఇది అనుకుంటున్నాను. నేను అంటున్నాను వీళ్ళని బట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఎవరి ఈ ఎన్ని వాహనాలండి? ఈ 5 వాహనాలను చూసి ఇప్పుడు చూడండి మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. ఎందుకు బ్రదర్? ఎవరి పని వారు చేస్తున్నారు కానీ మన పని మనం చేయట్లేదు. ఇందుకే నేను 2 చెంపలు వేసుకుంటున్నా. అందుకే శిష్యులు చెప్పిన మాట అదే, సర్వలోకంలోకి వెళ్ళి మన వార్తలు మన వాహనం రావాలని చూసిన రాలే. నా వాహనం ఇట్లెత్తుంది అంటే రాదు, నేనే ఉండదు, ఈ వార్త రావాలి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అని అంటే ఈ అబద్ధ వార్తలను ప్రకటిస్తున్నారు, నిజమైన వార్తను వెనుక పెడుతున్నారు. నేనేమంటున్నా అంటే సిలువ జెండా రథం రావాలి. చెప్పండి కొడదామా? నిజమైన రథం బయటికి వెళ్ళాలి. ఆ రథం ఏమని వెళ్ళాలి? సువార్త ప్రకటించడానికి ఆ రథం రావాలి. ఇప్పుడు 5 రథాల కంటే వచ్చే రథం గొప్ప రథం. ఆమె ఆ రథం ఏది అంటే 4 గిర్రలు కాదు, 3 గిర్రలు కాదు, ఇదే. ఏ గిర్ర ఏంటండి? ఇది ఈ 2. ఆమె ఈ వాహనం బయటికి వెళ్ళాలి. ఈ వాహనాలు బయటికి వెళ్ళక కొన్ని తుప్పు పడుతున్నాయి. ఈ వాహనాలు చాలా కొన్ని పక్కకు పడిపోతున్నాయి. అందుకే ప్రియ స్నేహితుడు, తమ్ముడు, చెల్లి, నమ్ముకున్న ప్రతివాడు వివాహం చేసుకుంటున్నారు, 2 పిల్లలకు అంటున్నారు. 10 సంవత్సరాలు చర్చికి వస్తారు, ఒక్కరిని తీసుకురారు, ఈడే రాడు. కొన్నిసార్లు నేను చెప్తున్నాను, ఒక్కడు ఇంకొకరిని కంటే యేసయ్య సంతోషపడతాడు. బిడ్డలు కొడుకులు పుట్టకపోతే, గర్భఫలం లేకపోతే ఎంత వేదన పడతారండి, ఎంత బాధపడతారండి, చాలా బాధపడతారు. 10 సంవత్సరాలు అయిందండి వివాహమై, ఏమైందండి? పిల్లలు కాలే. 10 సంవత్సరాలు అయిందండి చర్చికి రాక, ఆ చర్చికి వచ్చి ఒక్కరిని తీసుకురాలేదు. సిగ్గు అనిపేది, ఈ విషయంలో సిగ్గు అనిపేది, కానీ ఆ విషయంలో సిగ్గు అవుతుంది. నేను అంటున్నా, సిగ్గు తెచ్చుకోవాలి ఈ విషయంలో. ఆమె బాధ కావచ్చు, మీకు ఒకవేళ మీకు ఇబ్బంది కావచ్చు, బాధపడుతున్నారేమో. నేను అంటున్నాను, ఈ విషయంలో సిగ్గుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి బాధపడుతున్నాడండి. దేవుడు మానవుని సృష్టించినది అందుకే. ప్రతివాడు దేవుని పని చేయకుండా ఇష్టానుసరమైన పనిలో పెట్టుకొని విచ్చలవిడిగా తిరగటం, విచ్చలవిడిగా త్రాగటం, ఇష్టానుసరంగా తిరుగుతున్నారు గనక మానవుడు పతనమైపోతున్నాడు. అందుకని దేవుడు చెప్పిన పని ఎవరైతే చేస్తారో, దేవుడు మెచ్చిన పని ఎవరైతే చేస్తారో వారు దీవింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన సరిగా ఒక రాజుగారి దగ్గర జీతం ఉన్న, అంటే ఒక రాజుగారి దగ్గర జీతం ఉండి జీతం చేస్తుంటే ప్రతిసారి చెప్పాడు పోయినప్పుడల్లా, సార్ యేసు నిజమైన దేవుడు, నమ్ముకో సార్, నమ్ముకో అని. దేవుడు ఎందుకు రావాలి, ఇంకోటి రావచ్చు కదా అన్నాడట. అని జస్ట్ ఇది ఫైనాన్స్ జస్ట్ ఏమన్నాడు తెలుసండి? దేవుడు భూమి మీదకి ఎందుకు రావాలి, ఇంకోని పంపొచ్చు కదా, ఒక దూతను పంపొచ్చు కదా, ఎవరినో పంపొచ్చు కదా, దేవుడే వచ్చిండని నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే, నిజమయ్యా దేవుడే వచ్చాడు, ఆయన మానవుడిగా వచ్చాడు ఈ లోకానికంటే వాడు నమ్మట్లేదంట. ఎన్నిసార్లు బతిలాడిందంట. ఆయన కూడా ఏం చేస్తారండి, డబ్బు కలిగినాడు జబ్బు కలిగినాడు పట్టించుకోడు. ఎందుకంటే వీడు జబ్బు అయితే తెలుస్తుంది, డబ్బు ఉంది కదా. డబ్బు కలిగినాడు కాలు మీద కాలు వేసుకుని పోరా అన్నాడట. చాలాసార్లు చెప్పాడట, ఆయన కూడా వినలే. ఒకగానొక రోజు అకస్మాత్తుగా వీళ్ళందరూ కలిసి ఏటికి ఈతకు పోయింది. ఎక్కడికి? ఈతకు పోయిందంట. ఏటికి ఈతకు పోగానే వింటున్నారండి, పంట అందులా అంతేనా? సరే అందరి రాని పాస్ ఒకళ్ళు రాని మీరు. ఈతకు పోయిళ్ళు ఎన్నో మార్లు మొత్తుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. అంటే ఆయన మానవుడు దేవుడికి ఈ లోకానికి ఎందుకు రావాలరా, పక్కన ఎవరన్నా చెప్పొచ్చు కదా ఏదో ఒకటి. అంటే
మొత్తం మీద మాత్రం పడగొట్టడానికి ప్లాన్ చేశాడు. వీళ్ళందరూ ఈతకు పోయారు. ఎవరు? భటుడు పోయాడు, రాజు పోయాడు, వీళ్ళందరూ పోయారు. రాజుగారి కొడుకు ఈత రాదు. ఏ రాదు? రాజుగారి కొడుకు ఈత రాదు. వీళ్ళందరూ బందెం బట్టి నడతాడు. రాజుగారి కొడుకు గిక్కి నిలబడ్డాడు. ఏట్లో పడ్డాడండి. గిక్కి పోకుంటుందా? 3 బుక్కలు తాగితే 4వ బుక్కకు పరదేశులము ప్రియులారని కడిగొస్తాడు. మునుగుతంటే ఇటు పక్కన భటులు ఉన్నారు, అడ్డ పక్కన భటులు ఉన్నారు, వెనక ఉన్నారు, ముందున్నారు. కానీ రాజుగారు ఉన్న పాటను తిరిగి కొడుకుని తీసుకొని వస్తుంటే ఈడు పోయింది. ఎవరు? మనోడు ఉన్నాడు కదా. రాజుగారు ఆగా, రాజుగారు ఆగా, ఎందుకు నువ్వు ఆగండినా? ఏందిరా, నా కొడుకును నేను రక్షించుకోవద్దా? అవును రాజుగారు, ఇటు పక్క మేమున్నావు, అటు పక్క వాడున్నాడు, ఇంకనుకున్నావు. వాళ్ళందరూ ఏమి దొరికినావు, దున్నపోతావు. ఇదేరా దేవుడు కూడా తన కన్న కొడుకు ప్రేమ బట్టి కొడుకుని రక్షించాలని, మానవుని రక్షించాలని దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అది ఇప్పుడు అన్నారు, ఆయన నోటితో గట్టిగా అన్నాడు, గాడిని నువ్వెందుకు రక్షించాలి? మేము ఉన్నాం కదా పక్కన. మమ్మల్ని తునకమంటే తునకమా? లేదురా, మీరు తునికితే తీసుకొస్తారో తీసుకురారో నమ్మక ద్రోహులు. నా ఆస్తి మీద కన్నేసి ఒక గొంతు పిలుస్తారేమో. నా కన్న కొడుకు ప్రేమ కోసం నేను ఏమైనా చేయగలను. ప్రియ స్నేహితుడా, నా కొడుకు ప్రేమ యేసుక్రీస్తువారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఏం చేశాడట అంటే, కన్న ప్రేమ కొరకు ఎక్కడికి వచ్చాడట అంటే భూలోకానికి వచ్చాడు. ఇది సత్యము, నిజం, వాస్తవం. అవునా? ఇప్పుడు వంకర మెడలు చక్కగా వచ్చినాయి. ఎవరి? రాజుగారి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దేవుడే లేడు అని తిరిగి బుద్ధిహీనుల సంఘం ఉంటుంది, బుద్ధి కలిగిన సంఘం ఉంటుంది. బుద్ధి కలిగిన సంఘంలో సభ్యత్వం తీసుకున్న బుద్ధిహీనుడు జోసెఫ్ సురేష్ కొద్ది క్షణాలని ముగిస్తాను నా సాక్షి చెప్పి అన్న బలంతో చేశాడు. పీపుల్స్ వార్ దళ కమాండర్ సత్యన్న సూర్యన్న దళం తిరుగుచు వాళ్ళతో అడవిలో తిరుగుతాం. ఇష్టానుసరమైన జీవితం. మా తల్లిదండ్రులకి మేము చాలా తక్కువ, 12 మంది. మీరు ఉన్నారా ఎవరన్నా 12 మంది? మేము 12 మంది ఉన్నా. ఉన్నారా ఎవరన్నా ఇక్కడ? మా సభ్యులు ఉన్నారండి? కష్టమే, నేనే అధ్యక్షుని ఇక్కడ. ఇప్పుడైతే మా కుటుంబమే అధ్యక్షుడు అంటే ఇంచుమించు మేమే 12 మందిమి. మా తల్లిదండ్రులకు 12 మంది. మేము పేద పరిస్థితుల్లో మా 12 మందికి తెచ్చిపెట్టాలంటే మా తల్లి ఒక్కతే పనిచేసేది. చాలా పేద కుటుంబం. ఉండటానికి వర్షం వస్తే ఆ పాకలో నీళ్లు పడి అందులోనే ఉండేది. చిన్నప్పుడు స్కూల్కి తోలితే స్కూల్కు పోయకపోయేది. అందరితో కలిసి నేను వెళ్ళేవాడిని, కానీ అందరితో పలకబెట్టుకొని భయభక్తులు కలిగినట్టే మాయ ముందు పోయేది. అక్కడికి పోయి తడకల పలక పెట్టేసి తునికాయలు, ఎలుకాయలు, ఆనకాయలు, బీరకాయలు అట్ట మొత్తం అడవిలో తిరిగి మరలా పుట్టిన కాంచి అడవిలోనే. నాకు నిజంగా చెప్పాలంటే అడవి అంటే ఇష్టం. అడవిలో బ్రతకడం అంటే ఇష్టం. అడవిలో తిరగటం అంటే కూడా ఇష్టం. అడవిలో ప్రార్థన చేయడం ఇప్పుడు ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడవిలో తిరిగినవాడు, ఏకాంతమైన ప్రాంతంలో తిరిగినవాడు మంచి చక్కని ఆ వాతావరణాన్ని స్వీకరించినప్పుడు చక్కని జ్ఞానవంతులు అవుతారు. చిన్నపిల్లలు ఒక్కసారి ఒక మంచి ప్రదేశానికి ఎడారిలోకి తీసుకెళ్ళించండి, మీరు చక్కగా ఆ వాతావరణాన్ని బట్టి బలం పొందుకుంటారు. వారందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. వీళ్ళని చిన్నప్పటి నుంచి అడవిలోనే ఎక్కువ శాతం తునిక్కాయలు, ఎనక్కాయలు, ఇవి చింతకాయలు, బతికాయలు, ఆనకాయలు ఇవి తినే బతికేది. ఇంటి దగ్గరలో మాకు ఆహారం ఉండకపోయేది. చిన్నప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? మొక్కజొన్న గడిక కొద్ది తాగితే కొంచెం ఆ 12 మందికి పోసుకుంటూ వస్తే చివరికి వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసరికి అది ఉండకపోయేది. చాలా కష్టపడి బ్రతికినవారు. మా నాన్న స్కూల్కి వెళ్తుంటే ఆడ పలక పెట్టేసి నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళేసి, ఆ మాస్టర్ గారా పాస్టర్ ఏమంటారు ఆయనని, సారా, ఆయన దగ్గరికి వెళ్ళేసి మంచి మార్కులు తెచ్చేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే నేను కొంచెం టెక్నిక్ తిరిగేది. సార్నే కొనుక్కున్నా నేను, సార్నే కొనేది. ఎందుకు అంటే మా బాయ్ ఒక చిన్న సెల్క్ ఉండేది, దాంట్లోకి వెళ్ళేసి మా నాన్న ఆనకాయలు, బెండకాయలు ఇట్లా పెడితే వాటిని తెంపుకొచ్చి సార్కి ఇచ్చేది. అయితే సార్ని కొన్ని అయిపోయింది. మా నాన్న వచ్చి, నాన్న నువ్వు నా స్నేహితుడు ఎవరు నమ్మొద్దు, నువ్వు సార్ని అడిగొచ్చి, దాసు అందరికంటే మీ వాడు బాసురా మంచిగా వస్తానని చెప్పేది. మా ఆయన నమ్మేది. ఏం నా కొడుకు పోతాడు, అరే పోరాను మాకు మావన్ని
డిస్టర్బ్ చేయగలరా? వాడు చదువుకుంటా అంటే వాని మీద పుండకూరని చెప్తున్నాను కానీ మా అయ్యకు తెలియదు దొంగతనం సంగతి. నేను అట్లా పోయి ఇట్లా వచ్చేది సీతపల్లికెళ్ళి మా బాయ్ దగ్గర ఉంటే తీసుకొచ్చి సార్కే ఇచ్చేది. సార్ అటెండ్ చేశారు. సూరి నువ్వు నెల రాకున్నా ఏం లేదురా, సూర్యు నీది జోరుపో అంతేగా. అట్లాగే తిరిగి సార్ను కొనుక్కున్న తర్వాత మాయ ఏం చేస్తాడు? మాయ ఎన్ని అడిగినా కూడా అంతే సంగతి. అలాగే తిరుగుతూ ఇష్టానుసరంగా తిరిగేది. ఆ తర్వాత తదుపరి మా నాన్న సత్యం తెలుసుకున్నాడు. నిజం తెలుసుకొని వెంటనే ఇలా ఉండదని మా పేదరికాన్ని బట్టి నన్ను పాలేరుగా జీతం ఉంచాడు. చిన్నప్పటి నుంచి స్కూల్కు వెళ్ళటం కానీ చదవటం కానీ లేదు. పాలేరుగా అంటే జీతం ఉన్నాను. ఇంచుమించు 9.5 సంవత్సరాలు జీతం ఉన్న చిన్నప్పటి నుండి. స్కూల్కి వెళ్ళలేదు తమ్ముడు చెల్లి. నన్ను చదువు ఇవ్వలేదు, చదివించిన నేను చదువుకోలేదు, ఆ చదువు నాకు అటకలేదు. కానీ ఆ కష్టంలో మా నాన్న ఎదిగింది నేను ఒక్కనే కనుక వెంటనే నన్ను తీసుకెళ్ళేసి జీతం ఉంచారు. పాలేరుగా పనిచేసి కరువులో ఉన్నప్పుడు నా దీన స్థితి మా యజమాని వారి దగ్గరికి వెళ్ళి అయ్యా అని కాళ్ళు పట్టుకొని వారి కుమారు యొక్క నెక్కలు చిన్నవి తిడుక్కొని ఆయన అడుక్కొని కాళ్ళ మీద పడి తీసుకొని తొడుక్కునేవాడిని. యథార్థ సాక్ష్యం నిజం దేని అందు సత్యమే చెప్పుతున్నాను. ప్రియులార బాహా పేదరికం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఎడారి బ్రతుకు చీకటి రోదన ధ్వని ఎవరు కూడా లెక్క చేయరు. 12 మంది కనుక సరైన ఆహారం లేదు, సరైన భోజనం లేక తిరిగిలాడటం ఇష్టానుసరంగా తిరగటం. అప్పుడప్పుడు మా నాన్న మందిరానికి పోతుంటే అక్కడక్కడ ఆ ప్రార్థన పెడితే తడకల్లో కూర్చొని ఎప్పుడు పోతారు అల్లెలియాలు వెళ్ళి, ఎప్పుడు పోతాయి అల్లెలియాలు వెళ్ళి, ఎప్పుడు పోతాం అనుకొని ఛాన్సర్లు అనుకొని చనుక్కునేవాడిని, ఛాన్సర్లు తిట్టుకునేవాడిని. వీళ్ళకేం పని లేదా, తెలంగాణ పోతా కాబట్టి తెలంగాణ ప్రార్థన పెడతారు, పాస్టర్లకి ఏం పని లేదా అనుకునేది. ఇప్పుడు నన్నెంతమంది తిడతాలో. నేను తిట్టిన ఆయనను, నేను పాస్టర్ ఆయన, నన్ను తిట్టినోడు నాకంటే ఎక్కువ పాస్టర్ కావాలి. నన్ను తిట్టిన నేను ఒక ఆయన తిట్టిన పాస్టర్ ఆయన నాకంటే, నేను చిన్న సభలు కానీ ఆయన గొప్ప సభలు వాడబల. ఆమె అది దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుడు లేడని ఏ నోరైతే అంటానో ఆ నోటితోనే యేసుక్రీస్తు దేవుడు నేను ఉన్నానని చెప్పేస్తాడు. అది అందుకే ఆయన పేరు దేవుడు. ఆమె హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దీని స్థితిలో ఇష్టానుసారం తిరగటం. అక్కడ సినిమా చూడడానికి పోయినప్పుడు 12 కిలోమీటర్లు నడిచిపోయేది సెకండ్ షో సినిమా. ఎంత టికెట్? 30 పైసలు. 30 పైసలు టికెట్ పోతున్నప్పుడు పేపర్లు ఇన్ని చింపుకొని నీళ్ళు వేసి ఇట్లా జల్లేది పైన. మోహన్ బాబు డాన్సర్ నేనంటే ఇష్టం. ఎందుకంటే మా నాన్న ఒకటే అన్నాడు, జీవితంలో బతకాలంటే 2 పట్టుకోవాలి. ఒకటి తుపాకీ అన్న పట్టుకోవాలి, బైబిల్ అన్న పట్టుకోవాలి, అప్పుడే చేయమన్నాడు. అరే ఇదేదో బాగానే ఉంది, తుపాకీ అయితేనే భయపడుతున్నారు అందరూ. బైబిల్కి ఎవరు భయపడతారండి? క్రైస్తవులు మరలా తిరిగి కొడతారు అంటే ఎవ్వరు తిరుగుతారు మన తెరు, మళ్ళీ తిరిగి కొట్టరు కనుకనే అందరు వస్తారు మన తెరు. ఏందా చెప్పండి అన్న. మామూలుది ఒకటి అది ఉందన్న, ఇది ఉందన్న, దాన్ని కొడతావు. దమ్ముంటే పెద్ద నీగల కాడికి పోయి కొడతావా? ఏ అక్కడ చూపించాలి టైగర్ మరి. అది అట్లా కజ్జదీకర కండాలు ఒకరు కత్తికొకరు, కత్తికొకరు కండాలు ఒకరు, కక్కనికి ఒకరు, కత్తికొకరు, కానంగా ఒకరు కండదు, కన్నుకేకర అంటే కౌనగర, చాలా మంది ఒకరు కష్టం ఇక్కడ కసుకుతుంది. కామైంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నా చదువు నేను వరుకున్నాను నా భాషలో, మీరు ఏమనుకోకండి. హల్లెలూయా. అంటే చిన్న దోవను మాత్రం కొడతారే, అట్టినపై పెట్టని కానీ కొట్టు శాతగాని ఎందుకు? నేనంటున్నాను, మోదుగు చెట్టును కొట్టినోడు కగోడు మొక్కనే కాదు. మోదుగు చెట్టును మెత్తటికి అర్థమైనా భాస్కర్ గారు? మోదుగు చెట్టును కొట్టి కగోడు మొగన్ అంటే ఎట్లా పెడతారు? కొట్టాలి, గట్టి చెట్టును కొట్టాలి, అనిపించుకోవాలి. అదే టైగర్. ఆమెన్. వాళ్ళని ఉత్త చెత్త కొట్టిన ఎవరైనా కొడతాడు. పెండను పొలరొక్కం చేసినంటాడు ఒకడు, రైతులు చేయాలి, అది టాలెంట్ టైగర్. ఏం బ్రదర్? అవును కదా. పెండని పొలరొక్కలైందని అని అంటే ఎట్లా? నేనంటున్నా రైతులని పొలరొక్కలు చేసి అప్పుడు టైగర్ అనిపించుకో. చాలా మంది ఏమంటుకుంటారంటే నేను ఇచ్చేసాను వచ్చేసాను. నేనేమంటున్నా ప్రతి ఒక్కరు కూడా చెడగొడుతున్నారు, చెడిపోతున్నారు. నేనంటున్నాను దేశం కొరకు పాటలు, దేశం కొరకు ప్రాణం పెట్టు. చాలా మంది ఈ రోజుల్లో ఆ టైగర్ నా తర్వాత ఏం తెలుసా, నేనంటే ఏం తెలుసా, నా ఆయనకేం తెలుసా? నీకు అంత తెలివి ఉండి అంత జ్ఞానవంతుడు అయితే మా మిత్రులు, నా స్నేహితులు తల్లిదండ్రులు వదిలిపెట్టి బార్డర్లో చనిపోతున్నారు. శాతమైతే అక్కడ బార్డర్లోకి వెళ్ళి ఏం తగలవే పన్ను అది ఇక్కడ ఉందని శాతగానంతని నేను 20 అనిపించుకొని సల్మానా
పని? నేను అంటున్నాను, సాతానైతే బార్డర్కి మన భారతదేశంలో సైనికులు పిల్లలు ఎంతో మంది వివాహాలు చేసుకోకుండా ఎంతో మంది నాశనం అయిపోతున్నారు, ఎంతో మంది ప్రజలమైపోతున్నారు. పాపం మన కొరకు మనం ఈరోజు క్షేమంగా ఉండాలంటే మన కొరకు ప్రాణం పెడుతున్నారు. ఎక్కడ? బార్డర్లో. నా తమ్ముడు, నేను నమ్ముతాను, నా దేశాన్ని రక్షించడానికి, నా దేశాన్ని బాగు చేయడానికి ఎంతో మంది ప్రాణం పెడుతున్నారు. ఒకవేళ కనుక వారు తప్పకుండా మనం ఒక్కరోజు కూడా బ్రతకం. ఈరోజు స్టేజ్ మీద జోసెఫ్ సురేష్ ఇలా ఎగురుతున్నారంటే నా మిత్రులు దేశంలో బార్డర్లో కాపులు కలుస్తున్నారు. అందుకని నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను. వారి కొరకు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వారు మన కొరకు చావకపోతే మనం బ్రతకము. శ్వాసమే. నీ కొరకు కొత్తిమీర చావకపోతే నువ్వు బ్రతకము. నీ కొరకు పచ్చిమిర్చి చావకపోతే నువ్వు చస్తావు. నీ కొరకు కోడి చావాలి, నీ కొరకు గొర్రె చావాలి, నీ కొరకు గొడ్డు చావాలి, నీ కొరకు కట్టెలు చావాలి, నీ కొరకు ప్రతి వస్తువు జీలకర్ర కంచి మొదలుకుంటే వందల కంచి ప్రతిది కూడా చావాలి. అవి చేస్తేనే నువ్వు బ్రతుకుతావు, అవి చావకపోతే నువ్వు చస్తావు. అవునా? బార్డర్లో మనం చావకపోతే మనం చేస్తాం. స్నేహితులు, అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు మనము చాలకూడదు, నరకానికి వెళ్ళకూడదనే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆమేన్. ఇది సత్యం, నిజం. హల్లెలూయా. దాని అంశం వేరే ఉండేదంతా మన సాక్ష్యం చెప్తున్నాం కనుక అందుకనే ఇష్టానుసారంగా తిరిగి సినిమాలకు వెళ్ళి విచ్చలవిడికి తిరుగుతూ అనుసరణ అలవాట్లు చేసుకుంటూ గుట్కాలు గోవాలు అన్ని తిని కళ్ళు తాగుతూ ఇష్టానుసారంగా ఎవరితో పడితే వారికి గొడవ పెట్టుకోవటం. యాకశ్రీ ఎస్ఐ రవికుమార్ ఎస్ఐ గారు వారు నన్ను చిత్రహింసలు పెట్టి కొట్టారు, మొక్కజొన్న చేనులో తీసి కొట్టారు. ఒకసారి డ్రెస్సులను తీసేసి మా ఊర్లో నుంచి నడిపించారు. ఎవరు పగలు ఒకరికొకరు యూత్ ఒకరికంటే ఒకరికి పడదు. ఎవరిదైనా పచ్చగా చేనుంటే అడిగి పోయి ఆ చేనులకు పోయి మధ్యలో మిర్చి మంచిగా పూతకొచ్చిన మిర్చిని మధ్యలో పోయి దాన్ని బీకి మధ్యలో ఒక గుంట బీకి వచ్చేది మధ్యలో. అలాగే ఆ తదుపరి పిల్లరా ఇష్టానుసారంగా తాగటం, తిరగటం, ఎవరితో వారితో పడితే గొడవ పెట్టుకోవటం, ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు, బానిసత్వంతో ఉన్నప్పుడు మా యజమాని దగ్గరికి కాళ్ళు పట్టుకొని వారు ఒక రోజు ఆఖరికి అనుమతిస్తున్న నా జీవితాన్ని నేను ఒకసారి వారింటికి ఉదయకాలం వెళ్ళినప్పుడు ఆ ఊరిసి చల్లినప్పుడు రాత్రి అన్నం తీసుకొచ్చి నా చేతికి ఇస్తే కుడిదిలో ఏమంటే గోడ సాటుకు పోయి ఆ కుడిదిలో ఉన్న నీళ్లు తాగి ఆ ఖరాబైన అన్నం తిన్నా. స్నేహితుడా, అన్నం తిన్నాను, వారు పడేసిన బట్టలు దొడుక్కొని ఈ స్థితిలో ఉన్నాను. బాగా బాధపడేది. మా బతుకు మారదా? నువ్వు ఇలాగే ఉంటావా? ఇలాగే అయిపోతామని 10 సంవత్సరాల దాకా జీతం ఉండి చిన్నప్పటి నుంచి కష్టపడుతూ రైతాంగం పని ప్రతిదీ ఆటో తోలాను, జీపు తోలాను, ప్రతిదీ కూడా తోలి అన్ని పనులు చేసినప్పటికీ ఒక్కరోజు కూడా ఆశీర్వాదం లేదు. వివాహం అయింది. మా నాన్నగారు వివాహం చేస్తేనే నా బాగుంటుందేమో అనుకున్నాను. నాకు పిల్లనియటానికి చాలా కష్టమైంది. మా మామయ్య అన్నాడు, వీనికి పిల్లనైతే వీడేడు ఉంటాడో, జైలు ఉంటాడు వీడు అని అన్నాడు. ముఖం పట్టుకొని కూడా అన్నాడు. ఎవరు కూడా వివాహం అంటే పిల్లనియడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి మూర్ఖత్వంలో ఉన్నాను. స్నేహితుడు అలా అయిన తర్వాత ఒకనొక రోజు మా నాన్న చర్చికి పోతుంటే తనను తిట్టి ఇసిరేశాను, బైబిల్ ఇసిరేశాను. ఒకవేళ నేనేమంటున్నా అంటే భారతదేశంలో భూప్రపంచంలో అంతటిలో నువ్వు ఎవరి తెరువు పోయినా దయచేసి బైబిల్ తెరువు పోవద్దు. పోయినావు అంటే నీకు రోజులన్న దగ్గర పెట్టట్టు, దేవుని దగ్గరికన్నా వచ్చినట్టు. ఈ రెండే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా, విశ్వాసంతో వాస్తవం నా అనుభవించి చెప్తున్నా. పాస్టర్ల తెరువు ఎవరు పోకులు దయచేసి. పాస్టర్లు ఎవరిని కూడా చులకనగా చూడకండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తున్న సమయంలో ఒకనొక రోజు అకస్మాత్తుగా నా 2 కళ్ళు మూతలు పడ్డాయి. మూతలు పడిన తర్వాత ఆనందరావు హాస్పిటల్ వరంగల్ వెళ్ళాం, పరీక్షలు చేశారు. నెక్కొండలో హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ పరీక్షలు చేశారు. ఇక్కడ కూడా పరీక్షలు చేసిన కళ్ళు వస్తలేవు. ఒకప్పుడు ఇలాగే సభ పెట్టినప్పుడు పాస్టర్ గారు చిన్నప్పుడు ఒక మాట అన్నాడు, గుడ్డివారికి సూపునిస్తాడు, మూగవానికి మాటలు ఇస్తాడు, చూడడానికి ఇలా అన్నప్పుడు నేనేం చేశానంటే ఆ మాటలు నా హృదయంలో ఉన్నాయి. మా నాన్న అన్నాడు అంటే దేవుని దగ్గరికి రారా, దేవుడి కళ్ళే ఇంకొకసారి దేవుని గురించి చెప్తే నేను ఊకోను అని చెప్పి ఆయన్ని కూడా ఇష్టానుసారంగా తిట్టాను. ప్రియులారా, స్నేహితులారా, అలా అన్నప్పుడు నాలో కొద్దిగా విశ్వాసం వచ్చేసింది. నిజంగా దేవుడు కళ్ళు ఇస్తాడా? కళ్ళు పోయినాయి, భార్య పిల్లలు కనిపించట్లేరు, ఎవరు కూడా అందరూ దూరం అయిపోయారు. నేను ఒకటే అనుకున్నాను, ఈరోజు లాస్ట్ చనిపోవాలి అనుకొని తీర్మానం చేసుకున్నాను. ఎక్కడిక్కడికో తిప్పుకోబోతున్నారు, ఏదో చెప్తున్నారు, శాపం పట్టిందన్నారు, దయ్యం పట్టిందన్నారు, ఎన్నో చెప్పారు. అయినా కూడా
ఎక్కడికి పోయినా కళ్ళు రాలేదు. మా నాన్న అన్నాడు కర్ణాపురం ఉందా? లేదు, నేను కర్ణాపురం రాను. కర్ణాపురంలో ఉన్న ఆయన వీడికే రమ్మాను అంటే మనదేంటిది పస్తులాంకాయ, మొండిల పస్తు. ఆంధ్రలో ఏమో దేవుని దగ్గరికి పోతారు, తెలంగాణలో దేవుని ఇంటికి రమ్మంటాడు. అదే బలుపు ఇది. ఆంధ్రలో ఏమో దేవుని దగ్గరికి పోతారు, తెలంగాణలో దేవుని రమ్మనింటికి అంటే అందుకే మనం అంత ఆశీర్వదింపబడుతున్నాం. అబ్బో వీడు ఆంధ్రోడు ఉన్నట్టు అనుకుంటున్నాడు. తెలంగాణ, పక్క తెలంగాణ, వరంగల్ జిల్లా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, అలాంటి బలుతుంది. దేవుడు కళ్ళు ఇస్తాడా? ఆయన ఏడిస్తాడని మరి ఎవరికి మా తాత ఇస్తాడా? నేనంటున్నాను. అలాంటి బాగా విమర్శించేసి కళ్ళు ఆయన గనక ఇస్తే నేను సేవ చేస్తా. చెప్పండి కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చాలా చెప్పినట్టు కూర్చుని ఒకసారి లేదామన్నా, లేదామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ఒకసారి దేవునికి సాగిల పడదామా? దావీదు సాగిల పడ్డాడు, మనం సాగిల పడదామా? అందరం. ప్రతి పాట అనుభవంలో నుంచి వచ్చింది. నేను సాగిల పడుతున్న పాట కూడా చాలా ఇష్టపడతాను. ఎందుకు అనంటే ఈ పాట రాసింది మహారాష్ట్రలో. నేను అక్కడ ఉన్నాను, తెలంగాణలో పని జరగాలి, ఎవరు చింటాను లేరు. కానీ అక్కడుండి ఈ పాట రాసినప్పుడు దేవుడు ఇక్కడ కార్యం చేసాడు. హల్లెలూయా. నేనేమంటున్నా అంటే మనం ఎక్కడుండి ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడున్నాయని వింటాడు. దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. 100 మంది కూడిన కాడ ఉంటా అంటే మాత్రం మనం 100 మందిని కూడకపోదాం, ఆయన రాకపో. మనం తెలివైన వాళ్ళంగా 100 మంది మనం ఎందుకు కూడతాం? ఆయన వచ్చినా. హల్లెలూయా. సాగిల పడుతున్నా, నమస్కరిస్తున్నా, సాగిల పడుతున్నా, నమస్కరిస్తున్నా. అందరం కలిసి సాగిల పడుతున్నా, ఉండలేరా? సాగిల పడుతున్నా, నమస్కరిస్తున్నా, మరలా సాగిల పడుతున్నా, నమస్కరిస్తున్నా. నాకు జ్ఞానం చేయవాడు నీవేనని, నాకు జ్ఞానం చేయవాడు నీవేనని. హల్లెలూయా. అందరూ ఎంతమంది నాట్యం ఎగరటం అంటే ఎంతమందికి ఇష్టం బ్రదర్? అబ్బా, నా పార్టీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? మెజార్టీ నాది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మీరు 1 2 3 స్టార్ట్. చింతలేదు ఎంతమంది ఉంటారండి? ఎంతమంది చింతతో లేరు? నాకు బాధలేదు, అరిసి చెప్పు. చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. నా జీవనదాత ప్రేమ స్వరూప, నా జీవనదాత నా ప్రేమ స్వరూప. నా భారమంత మోసే కాబరిని ఉండగా, నా భారమంత మోసే కాబరిని ఉండగా. చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా.
గూర్చి చింతేమి లేదు, ఆహారం గూర్చి చింతేమి లేదు. తగిన సమయములో సమకూర్చుచున్నావు, తగిన సమయములో సమకూర్చుచున్నావు. యెహోవా ఈరే నీవు నాకునగా, యెహోవా ఈరే నీవు నాకునగా. చింత లేదు, చింత లేదు, చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతోనుండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. ఆరోగ్యం గూర్చి చింతేమి లేదు, వ్యాధులు కలిగిన చింతేమి లేదు. ఆరోగ్యం గూర్చి చింతేమి లేదు, వ్యాధులు కలిగినను చింతేమి లేదు. నాకు బదులుగా గాయాలు పొందిన, నాకు బదులుగా గాయాలు పొందిన యెహోవా రాఫా నీవు నాకునగా, యెహోవా రాఫా నీవు నాకునగా. చింత లేదు, చింత లేదు, చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతోనుండగా. బ్రతుకును గూర్చి చింతేమి లేదు, కుటుంబము గూర్చి చింతేమి లేదు. బ్రతుకును గూర్చి చింతేమి లేదు, కుటుంబం గూర్చి చింతేమి లేదు. దీవారాత్రులు నన్ను కాయుచున్నా, దీవారాత్రులు నన్ను కాయుచున్నా యెహోవా షమ్మా నీవు నాకునగా, యెహోవా షమ్మా నీవు నాకునగా. చింత లేదు, చింత లేదు, చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతోనుండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. నా జీవనదాత ప్రేమ స్వరూపా, నా జీవనదాత నా ప్రేమ స్వరూపా. నా భారమంత మోసే కాబరిని ఉండగా, నా భారమంత మోసే కాబరిని ఉండగా. చింత లేదు, చింతే లేదు, తగిన సమయములో సమకూర్చుచున్నావు. యెహోవా ఈరే నీవు నాకునగా, యెహోవా ఈరే నీవు నాకునగా. చింత లేదు, చింత లేదు, చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతోనుండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా.
అందరూ గట్టిగా పక్కనతో చెప్పండి, చూడలేదు, బాగలేదు, వేసేమితో ఉన్నారు. అందరూ కలిసి ఆరోగ్యం గూర్చి చింతేమి లేదు, వ్యాధులు కలిగిన చింతేమి లేదు. ఆరోగ్యము గూర్చి చింతేమి లేదు, వ్యాధులు కలిగినను చింతేమి లేదు. నాకు బదులుగా గాయాలు పొందిన, నాకు బదులుగా గాయాలు పొందిన యెహోవా రాఫా నీవు నాకుండగా, యెహోవా రాఫా నీవు నాకుండగా. చింత లేదు, చింత లేదు, చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. బ్రతుకును గూర్చి చింతేమి లేదు, కుటుంబము గూర్చి చింతేమి లేదు. బ్రతుకును గూర్చి చింతేమి లేదు, కుటుంబం గూర్చి చింతేమి లేదు. దీవారాత్రులు నన్ను కాయుచున్నా, దీవారాత్రులు నన్ను కాయుచున్నా యెహోవా షమ్మా నీవు నాకుండగా, యెహోవా షమ్మా నీవు నాకుండగా. చింత లేదు, చింత లేదు, చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. నా జీవనదాత ప్రేమ స్వరూప, నా జీవనదాత నా ప్రేమ స్వరూప, నా భారమంత మోసే కాబరిని ఉండగా, నా భారమంత మోసే కాబరిని ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా నీవు నాతో ఉండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? చింత లేదు. ఎంతమంది చెప్తారు? సృష్టి యావత్తులో మొక్కలు, గుట్టలు, పర్వతాలు, సముద్రాలు, చేపలు ప్రతిది పుట్టిన తర్వాత అన్ని చేసినాక మానవుని చేశాడు. ఎందుకు తెలుసా బ్రదరు? చూస్తారు వినండి. ఎందుకంటే అన్ని చేసినాక మానవుని చేశాడు అంటే మనకు అన్ని సమకూర్చినాకనే మనం భూలోకానికి వచ్చాం. చెప్పలు పెడదాం. నాకు ఇది కావాలనుకోకముందే చేపలకు వచ్చిన్నది బ్రదర్. అవునా? నేను చెప్పినాక కొంత చూసుకుంటాను. ఆయన నాకు ఇది కావాలనుకోకముందే చేపలకు వచ్చినది అనేది. నాకు ఇది కావాలనుకోకముందే చేపలకు వచ్చినది. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో నమ్మండి. నీకు కావలసినది దేవుడు ఇస్తాడు. ఆయన ఇవ్వగలడు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. ప్రియ స్నేహితుడా, బాధపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం. ఎందుకు చింత యావత్తు నా మీద అన్నాడా? బాబు భూప్రపంచం మొత్తం నేనే మొత్తానని చెమటలు వెళ్తాయి కొంతమందికి. వద్దు, యేసు నామంలో చింతపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అందరికి వచ్చినాం. ప్రశ్నించారా? ఆ సమయంలో కళ్ళుతో ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఎవరు దిక్కులేనని వేదనతో సమస్యలతో ఉన్నప్పుడు, ఇంకెవరు నాకు ఖండిస్తారా?
ఉన్నారని. నిజంగా భూలోకంలో దేవుడు అనేవాడు ఉంటే కళ్ళు ఇవ్వాలి. ఆయన దేవుడానికి ప్రతిసారి కూడా నేను అలాగే అనుకునేది. ఏడ్చాను, కన్నీరు ఏడ్చాను, ప్రతి దగ్గరికి వెళ్ళాను, అనేకులను ఆశ్రయించాను, సలహాలు తీసుకున్నాను. మీ అందరూ తెలిసి కావచ్చు, ఇప్పుడు మంత్రిగా ఉన్న కడిగ శ్రీహరి గారు, దయాకర్ రావు, వీళ్ళందరూ టీడీపీ పార్టీ, బండి పిల్ల, నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరితో కలిసి తిరిగేవాడిని. వాళ్ళందరితో పాటలు పాడడానికి వెళ్ళేది పార్టీలో. దయాకర్ రావు గారితో కలిసి తిరిగాను. కళ్ళు పోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా నా దగ్గర రాలేదు బ్రదర్. ఈ సభముఖం ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా నన్ను కనికరించలేదు, ఎవరు కూడా నా దగ్గర రాలేదు. నాకు ఇష్టం ఉన్న వారితో తిరిగాను. ఏ అమ్మాయి అయినా, ఏ అబ్బాయి అయినా, ఏ స్నేహితుడైనా కళ్ళు పోయినాయి అన్న తర్వాత ఏమన్నారు అంటే, వాడు పాపం చేశాడు కనుక కళ్ళు పోయినాయి, వానికి కరెక్టే పోయినాయి అన్నారు. కానీ ఏ ఒక్కరన్నా కనికరించి కనీసం పోయి పలకరించామన్న ఒక్కరు కూడా రాలే. ఏ స్నేహితుడా ఉదయకాలం తమ్ముడు ఎవరో ఒక్కడిక్కడ వచ్చాడు, పల్లపుల్లు అందుకోమంటే అక్కడ ఉందిగా యాపకుల్లా, అది అందుకున్నారు. అవసరం కొరకు తోముకొని దాన్ని చీరి విసిరెత్తే ఎక్కడో పడ్డది. అవసరం కొరకు ఎక్కడికైనా ఎక్కగలము, అవసరం తీరిన తర్వాత చీరి ఎత్తే ఎక్కడ పడుద్ది. దుకాణంలో ఇస్తారు, కట్ట కొనుక్కొస్తాం, జాగ్రత్త పట్టుకొస్తాం, ఇంటికి తిన్న తర్వాత ఇసిరెత్తే ఎక్కడ పడుతుందో తెలియదు. ప్రశ్నించిన అలాగే నన్ను వాడుకున్నారు ప్రతి వారు కూడా. రాజకీయ నాయకులు వాడుకున్నారు, అమ్మాయిలు వాడుకున్నారు, అలా ప్రతి ఒక్కరు స్నేహితులు, మిత్రులు, ప్రతి వారు బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరు వాడుకున్నారు. పార్టీ నాయకులు వాడుకున్నారు, తాగుతున్నప్పుడు వాడుకున్నారు, కాబట్టి ఆడుతున్నప్పుడు ప్రతి దాని కొరకు కూడా వాడుకున్నారు. కానీ ఎప్పుడు 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 అంటే నేను పతనమైపోయిన కాలంలో ఏ ఒక్కరు కూడా రాలేదు. నేను చనిపోయినప్పుడు ఎవరు రాలేదు. నేను శాపగ్రస్తులైన పాపంలో మునిగిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా నన్ను కనికరించలేదు. ఎవరు నన్ను కూడా పిల్లలు. ప్రియ స్నేహితులారా, ఆ సమయంలో ఒకే ఒకటి, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. ఇది ఒకటే, చనిపోవటం అంటారు. ఎందుకు? ఎవరి కొరకు బ్రతకాలి? కళ్ళు పోతే, కాళ్ళు పోతే పోవచ్చు, నడవచ్చు, కానీ కళ్ళు పోతే ఏం చూడగలం, ఏం చేయగలం? కళ్ళు పోయినాయి. ఏడుస్తూ అంగలాస్తూ గదిలేచి కూర్చున్నాను. నిజంగా ఈ సృష్టికి కారకుడు ఎవరైతే ఉన్నారో, నేను ప్రతి వాడిని నమ్మేది, నేను పూజ చేసేది, నన్ను ఇట్లా పెట్టుకోకుండా బయటికి వెళ్ళకపోయేది. అంటే నేను చెప్తున్నాను, ప్రతి మతాన్ని గౌరవిస్తున్నాను. ప్రియ స్నేహితుల, అయితే ప్రియులరా, అన్ని దగ్గరికి వెళ్ళాను, అందరిని ఆశ్రయించాను, ఒకే ఒకటి కోరికే, చనిపోతే బెటర్, చనిపోవడం బెటర్, అదొకటే అనుకున్నాను. గదిలోకి వెళ్ళాను, తలుపులు పెట్టుకొని చివరి రోజు, ఆ రోజు ఏదో మోస పాస్టర్ గారు మా నాన్న దగ్గరికి వచ్చి గుడ్డల కళ్ళిద్దరు ముగ్గురికి మాట, ఆ మాట వస్తుంది. ఒకవేళ గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చే దేవుడు ఉన్నాడా? నాకు కళ్ళు ఇస్తే సేవ చేస్తా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనే గదిలో కూర్చొని ఏడుస్తూ 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 ఒకటే అన్నాను, దేవుడు నాకు కళ్ళు ఇస్తే మాత్రం సేవ కొరకే నేను పాస్టర్గా నేను బతుకుతా, నేను ఎవరితోటన్నా వెనకాల ఎప్పటికీ చచ్చిపోతా, నాకు భారతని కూడా రాదు. ఆ గదిలో ఏడ్చినప్పుడు, ఏడ్చి ఏడ్చి నేను చేసిన ప్రతిదీ కూడా గుర్తు చేసుకున్నప్పుడు అకస్మాత్తుగా నేను నా గదిలోనికి ఇలాంటి వెలుగు కంటే గొప్ప వెలుగు వచ్చేసింది. నా పోయిన కళ్ళు తిరిగి వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాను దేవదూతలని, కానీ అప్పుడు నాకు దేవదూతలు కూడా తెలియదు. నా పక్కనే పాటలు పాడుతున్నారు, భూరధ్వని వస్తుంది. వాళ్ళు పాట పాడుతుంటే ఒక బాబుని పిలిచాను, నాన్న అక్కడ పాటలు పాడుతున్నారు, ఒకసారి రాయవా అంటే, వరే కళ్ళు పోయినా కూడా బుర్ర కూడా పోయిందా అన్నాడు. కళ్ళు పోయినా కూడా బుర్ర పోయిందా? అక్కడ ఎవరు పాడుతాండే బాబు? అరే పాట పాడుతున్నారా నాయన, అక్కడ ఒక పాట పాడుతున్నా, ఆ పాట రాయవా? నాకేం చదువు రాదా? ఏం లేదు, బడి ఇవ్వలేదా, మనం చదువు రాని, ప్లీజ్ రాయమా అంటే ఆయన అంటున్నాడు, చిన్నపిల్లడిగా కళ్ళు పోయినాయి అనుకున్నా కానీ అన్న ఈ మధ్యలో బుర్ర కూడా ఖరాబ్ అయిందా అన్నాడు. లేదు, నువ్వు ఎటు వెళ్తున్నావు చెప్పు, నువ్వు చేతిలో పట్టుకునేది ఉంటుందో నేను చెప్తా. కళ్ళు వచ్చినాయి. ఎప్పుడు? నజరేయుడైన యేసుక్రీస్తు వారు నాకు కళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమంటే అక్కడ భూరధ్వని వినిస్తుంది, ఏమని? నాదు జీవితయాత్రలో నిన్ని స్తుతించెదను, నాదు ప్రాణయాత్రలో నిన్ని కొలిచెదను, నా ప్రియుడవయ్యా, నా దేవుడవయ్యా, నా అందానివయ్యా, నా కొండానివయ్యా అని ఈ పాట ప్రారంభమైంది. మొట్టమొదట ఈ పాటతో స్టార్ట్ అయిన పాటలు సీడీ రూపాలో
అనేకమైన మందికి ఆశీర్వదకరంగా ఆ రోజు ఒకరి కాళ్ళు పట్టుకుని బట్టలు అడుక్కునేది, డ్రెస్సులు అడుక్కునేది. ఇప్పుడు నా వెనకాల ఒక 4-5 బ్రదర్స్ సిస్టర్, ఆ బ్రదర్ వాళ్ళకి నేను డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఇది యథార్థ సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు నా ఇంటి దగ్గర ఇంచుమించు ఒక 10 మంది 5 భోజనం చేస్తారు. ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి చదువు లేకుండా అనేక పాటలు రాసి వాక్యం కూడా చదవడానికి, డిగ్రీ చదివినోడు కూడా వాక్యం యెహోవా వాక్కు ఇలాగూ సెలవిస్తుందా అని మనం యెహోవా అలాగు లాగు అని అంటారు. కాదు లాగు కదరా పాయింట్ అని చెప్తాను నేను. వాళ్ళకి చదవరాదు. ఎందుకు అని అంటే దేవుడు ఇచ్చాడు విద్య. ఆమేన్. పోయిన చదువు అంటే నాకు చదువు లేదు, కళ్ళు పోయినప్పుడు కళ్ళు ఇచ్చాడు. ఆ గ్రామంలో అదే పట్టణంలో సీడీ మీద మీరు ఫోటో చూస్తారు. ఆ ఫోటో 5 లక్షల రూపాయలు అయింది. ఇది మందిరం కట్టడానికి. 1 లక్ష రూపాయలు సీడీకి అయినాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన పరిచర్య అంచెలంచెలుగా దినదినం ఏం చెప్పాలో మట్ట ఏంటో లూక ఏంటో తెలియదు, ఏది తెలియదు, ట్రైనింగ్ లేదు, ఏది లేదు. ఓనైతే పోతున్నాను. ఒక్క వాక్యం 35 సార్లు చెప్పిన ఒకటే వాక్యం. ఇంక ఎట్లనో చెప్పాను మొత్తం మీద. అలా చేస్తూ ఇప్పటి వరకు 110-120 మంది సంఘం, దేవుని మహాకృపను బట్టి 3 బ్రాంచీలు, 3 దిక్కుల స్థలాలు, 2 దిక్కుల మందిరాలు పూర్తి అయినాయి. దేవుని పరిచర్యలో అనేక ప్రజల ముందు దేవుడు వాడుకుంటున్నాడు. నాకు 2 బిడ్డలు, 1 భార్య. నవ్వుతారేందండి? చెప్పుకుని తప్ప అన్న చెప్పొద్దు. నవ్వుతా. 2 బిడ్డలు అని చెప్పిన కొంతమంది అనుమానం అవుతుంది. మరి ఒకలా ఇద్దరు అట్లే అంటే చెప్తారు కదా. ఇది ఇద్దరు బిడ్డలు, 1 భార్య. హల్లెలూయా. ఇక్కడనే ఉన్నది అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు ఇప్పుడు పెద్ద ఆమె డిగ్రీ, చిన్న ఆమె ఫస్ట్ ఇయర్. నా బిడ్డలు నాతో నిలబడితే సమానులు ఉంటారు. హల్లెలూయా. నా కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే, దేవుని రాకట ఆలస్యమైతే, మీ అందరికి ఇష్టమైతే మీ పాస్టర్ పిలిస్తే, అవునా కదా? అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైనంత మాత్రం పెళ్లి చేయవు. తల్లిదండ్రుల ఇష్టం కూడా ఉండాలి, అంతేకాకుండా ప్రజల ఇష్టం కూడా ఉండాలి. అట్లాగే పాస్టర్ గారి ఇష్టమైతే, దేవుని చిత్తమైతే, మీ అందరికీ ఐక్యత ఉంటే మరలా రావటానికి గొర్రెల పెళ్లి అయ్యేంత వరకు కడగటం. దేవునికి స్తోత్రం. ఊరికి పోయేంత వరకు కడుగుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాజులకు లేని యోగ్యత, జ్ఞానులకు లేని ధన్యత, అధికారులకు లేని ధన్యత దేవుడు పాడైన నా జీవితానికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది పెట్టి హల్లెలూయా. అందరు 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా అంటే చేతులు ఎత్తుల్ని పెడుతుండండి. కూర్చో సౌండ్ పెట్టండి. రైట్ రైట్ సౌండ్. Oh
స్వస్థపరచుటకు శక్తిని ఇచ్చాడు, అపవాదిని ఎదిరించుటకు అధికారాన్ని ఇచ్చాడు. రోగులను స్వస్థపరచుటకు శక్తిని ఇచ్చాడు, అపవాదిని ఎదిరించుటకు అధికారాన్ని ఇచ్చాడు. ఇంత భాగ్యమో నా యేసయ్యను చేరుగా, నాకింత ధన్యతో. ఇంత భాగ్యమో నా యేసయ్యను చేరుగా, నాకింత ధన్యతో. ఎంతో 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 భాగ్యమో, నాకెంతో ఎంతో ఎంతో ధన్యత. ఎంతో 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 భాగ్యమో, నాకెంతో ఎంతో ఎంతో ధన్యత. అవును అవును అవును, మరలా చెప్తున్నా. అవును, యేసుని చేరినందుకే ధన్యత, యేసుని చేరినందుకే విడుదల, యేసుని చేరినందుకే ఈ గొప్ప ఆశీర్వాదము. రాజులకు లేని యోగ్యత దేవుడు నాకు ఇచ్చాడు. అలాంటి ఆశీర్వాదం, అలాంటి జ్ఞానం, అలాంటి సంతోషిష్టమైన మనకి కావాలంటే నజరేయుడైన యేసుక్రీస్తుని ఈ రోజు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్. మీ అందరికీ నా నిండు వందనాలు. ఇంతవరకు నేను చాలామంది భోజనం చేస్తున్నప్పుడు పెళ్ళిళ్ళ గొర్రె తలికాయ కూర తింటావా అంటారు. నేను మనసులో తలికాయ తింటా అంట. ఇంతసేపు అందరు తలికాయ తిన్నా. రైట్, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంత మంచి సమయాన్ని ఇచ్చి మంచి వాక్యాన్ని అందిస్తున్నటువంటి జోసెఫ్ సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఈ యొక్క నిన్నటి నుండి మే 9, 10 ఈ యొక్క 2 రోజులు దేవుని యొక్క ఆత్మీయతతో ఇంత మంచి వాక్యాన్ని అందించినటువంటి మన ఫస్ట్ రోజు మంగిలాల్ అన్న గారు, సెకండ్ రోజు జోసెఫ్ సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుచున్నాం. మరియు ఈ యొక్క ప్రసంగంలో చూసినట్టయితే మంచి ఆత్మీయతతో కూడినటువంటి వాక్యాన్ని అందించినందుకు మేము ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేసి ఉన్నాం. ఫస్ట్ ముందుగా మన జోసెఫ్ సురేష్ గారిని సన్మానించవలసిగా కోరుచున్నాం. అండ్ ఫ్యామిలీ సన్మానించవలసింది మన పాస్టర్ గొల్లపల్లి సుధాకర్ గారు అండ్ ఫ్యామిలీ. సన్మానం సన్మానమే, నా జీవం గల దేవునికి సన్మానం సన్మానమే. శాలువాలతోనే సన్మానమే, శాలువాలతోనే సన్మానమే. సన్మానం సన్మానమే, నా జీవం గల దేవునికి సన్మానం సన్మానమే. సన్మానం సన్మానమే, నా జీవం గల దేవునికి సన్మానం సన్మానమే. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే మన మొదటి రోజు ప్రసంగించినటువంటి మంగిలాల్ గారి యొక్క ఫ్యామిలీని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. నన్ను పిలిచావే, ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే. స్వాగతం స్వాగతం నా యేసయ్యా, స్వాగతం స్వాగతం నా యేసయ్యా. విద్యాలేని వాడనై విలాపిస్తుంటే ఆలకించావు, నన్ను అభిషేకించావు. విద్యాలేని వాడనై విలాపిస్తుంటే ఆలకించావు, నన్ను అభిషేకించావు. స్వాగతం. దేవునికి స్తోత్రం. అలాగే మన
గొల్లపల్లి సుధాకర్ పాస్టర్ ఫ్యామిలీని కూడా బీజిఎం చర్చ్ యూత్ మొత్తం మంది కూడా సన్మానించవలసిగా కోరుచున్నాం. దయచేసి మొత్తం మంది రావాలి. బీజిఎం యూత్ హల్లెలూయా. మీకు ఎంతో మంచి వర్తమానం అందించాలని వరంగల్ జిల్లా నుంచి మన మధ్యలోకి వచ్చినటువంటి పాస్టర్ మంగీలాల్ గారు, తర్వాత సురేష్ జోసఫ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగా 2006లో జరిగినటువంటి మీటింగ్ మళ్ళీ 2016లో జరిగింది. హల్లెలూయా. కానీ అందరికీ గుర్తుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా చాలా డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా దేవుడు కనికరించి మళ్ళీ మంచి శబ్దాన్ని వినిపించడానికి కృప చూపాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. చివరిగా అస్వస్థత ప్రార్థనలు ఉంటాయి. మరి ఈ యొక్క 2 రోజులు ఈ మీటింగ్ జరగటానికి మరి బీజిఎం యూత్ వాళ్ళే కాకుండా సంఘ పెద్దలు, సంఘస్థులు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులు, మరి సేవకురాళ్ళు, తర్వాత విశ్వాసులు, యవనస్తులు ఎంతో భారంతో ఎంతో కష్టతరంగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేశారు. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి నిజంగా దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఏది ఆశించకుండా ప్రభులో ముందుకు సాగుతూ ఆయన పరిచయంలో ఇంకా బలంగా సాగుతూ అనేకమైన ఆత్మల భారం కలిగి ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలని, మరి ప్రభు ప్రేమ బట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి మాకు ఆశ. కనుక ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసేటట్లు మీరు మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మన మండలంలో ఉన్న సేవకుల గురించి చెప్పగానే త్వరగా సంఘంతో పాటు వచ్చారు కనుక వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడదాం. మరి మనం ఇంత మంచి శబ్దాన్ని వింటున్నాం. దీనికి అంతరికి కారణం మన కోటిపల్లి ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నటువంటి మరి జాన్సన్ నగర్ మన మధ్యలో ఉన్నారు. మంచి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, సౌండ్ సిస్టమ్, మంచి అన్ని రకాల టాలెంట్ ఉన్న వ్యక్తి కనుక ఒకసారి అన్న కూడా గట్టి చప్పట్లు కొడదాం. మనం చెప్పగానే మరి అన్న సరే పర్వాలేదని చెప్పి మరి ఇంత మంచి సౌండ్ సిస్టమ్ని పంపించాడు. తర్వాత మరి గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, తర్వాత మనకు మంచి చక్కని మైక్ పర్మిషన్ ఇవ్వడానికి కూడా మరి రాపల్లి నుంచి మరి ఎక్స్ ఎంపీటీసీ గారు మరి మనకెంతో సహకారం చేసి మరి మనతో ఉండి అనేకమైనటువంటి ప్రదేశాలకు వచ్చి ఈ మైక్ పర్మిషన్ ఇచ్చేందుకు ఒకసారి వాళ్ళు కూడా చప్పట్లు కొడదాం. తర్వాత అడగగానే ఈ కాలేజ్ గ్రౌండ్ వాళ్ళు ఏమాత్రం కూడా అభ్యంతరపరచకుండా సంతోషంగా మీరు ఎన్ని రోజులను వాడుకుని చెప్పి కాలేజ్ గ్రౌండ్ ఇచ్చేటువంటి ప్రిన్సిపాల్, వారి యొక్క అధ్యాపక బృందాన్ని కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత సంఘ పెద్దలు కూడా ప్రార్థన చేశారు. మధ్యాహ్నం చక్కని రుచికరమైన భోజనం కూడా సిద్ధపాటు చేశారు కనుక వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడదాం. మరి ఎన్ని ఉన్నా కరెంటు లేని వ్యర్థం కనుక మరి మా సంఘ సభ్యులైనటువంటి సురేష్ గారు చాలా చక్కని త్రోవ వెంట మరి లైట్స్ అరేంజ్ చేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మా మధ్యలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఉండనే గింత ఉన్నారు కానీ చాలా చక్కని వాయిద్యాలు వాయించారు. ఒకసారి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇంకా మంచిగా కొట్లాడు దేవుడు వారి యొక్క జీవితంలో ఇంకా అనేకమైన ప్రాంతాలు, ప్రదేశాలు తీసుకువెళ్ళి వాడుకున్నాడు. వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. సరే, దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారు సమయం అనకుండా అసమయం అనకుండా మనతో ఉండి ఎంత సమయమైనా గడిపినటువంటి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సరే, మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత అందరికీ స్వస్థత ప్రార్థనలు ఉంటాయి. చాలా ఎమర్జెన్సీ అయితే అయ్యగారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు. మరి చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి మరి రాపల్లె గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి సత్యానంద గారు ప్రార్థన చేయాలని ప్రభునామములో జ్ఞాపకం చేస్తున్నాం. దయచేసి అందరూ మోకరించండి.
అయ్యా ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు మహాకృప చేత మన ప్రియులు హెడ్క్వార్టర్ల మండల హెడ్క్వార్టర్లో ఉన్నటువంటి సుధాకర్ గారు మరి పెట్టినటువంటి మీటింగులు నిన్న ఈరోజు సంతోషంగా జరిగినాయి. వచ్చినటువంటి సేవకులకు, తర్వాత వరంగల్ నుంచి వచ్చినటువంటి సేవకులకు, లోకల్ సేవకులు కూడా చాలా మంది వచ్చినారు. చక్కటి వర్తమానం విన్నారు కనుక దేవుడు వారిని దీవించును గాక. మరి మమ్మల్ని కలిసి అన్నప్పుడు మేము ఆఖరి రోజు అనుకుంటామని చెప్పి అన్నాను నాకు పెద్ద మనిషిని కనుక ఈ రోజు అవకాశం దొరికింది. అచ్చి మీ సువార్తలా విని పాలు పొందినాం. దేవుని స్తోత్రం. మంచి చక్కటి సువార్త విన్నారు మీరు, కానీ దాన్ని పాట రూపకంగా మీరు విన్నారు, మాటల రూపకంగా విన్నారు. మీ హృదయాలల్లో ప్రభుకు సంపూర్ణ మనసిచ్చి సంపూర్ణంగా దేవునిలో మీరు ఉంటే దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ గొల్లపల్లి మండలంలో వాస్తవంగా నానాటికి వారు వచ్చిన అడుగుపెట్టినప్పటి ఇప్పటికి ఎంతో డెవలప్మెంట్ అయింది. ఇంకా కూడా ఈ సంఘం అభివృద్ధి పొందాలని మరి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నాకు ఇచ్చిన ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి నీకు వందనాలు. ఉన్నతమైన దేవుడు, అత్యున్నతమైన దేవుడు, మా దేవుడు, మహాదేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమికి ఆకాశంలో ప్రభువా నీకు స్తోత్రాలు. సర్వ సృష్టిని కలుగజేద్దాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్న పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ పాదమును మొక్కుతున్నాం. పరిశుద్ధుడు 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 అని పరమందులు ఇహమందులు పూజింపబడుతున్న దేవుడు, కొనియాడబడుతున్న దేవుడా నీకు వందనాలు. నీ పాదమును మొక్కుతున్నాం ప్రభువా కృపగల తండ్రి నాయన. 147 కీర్తనలు మా ప్రభువా తండ్రి నాయన. సూర్య చంద్ర నక్షత్రాలతో స్తుతింపబడుతున్నావు. సర్వ సృష్టితో స్తుతింపబడుతున్న దేవుడు నాయన నీకు వందనాలు. దేవదూతుల చేత మనుషుల చేత మా ప్రభువా స్తుతింపబడుతున్న పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ పాదమును మొక్కుతున్నాం. స్థానిక సంఘముగా గొల్లపల్లి నుంచి మా ప్రభువా, మా ప్రియులు నాయన సుధాకర్ గారు మా ప్రభువా తండ్రి వారి సంఘము పెద్దలు ఆలోచన చేసి ఇచ్చిన నాయన నిర్ణయించుకున్నటువంటి నిరీక్షించినటువంటి మా ప్రభువా ఈ మీటింగును మా ప్రభువా నిన్న ఈ రోజు మీరు విజయవంతం చేసినందుకు స్తోత్రాలు. వచ్చే జనమందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సేవకులు పరిశుద్ధులు పెద్దలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. విశేషంగా నాయన కృపగల తాని వాడబడ్డ మీ దాసులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన మంచి వరమును బట్టి ప్రార్థిస్తున్నాం. నానాటికి మా ప్రభువా వారు వర్ధిల్లి పొంది మా ప్రభువా తండ్రి నాయన ఇంకా మా ప్రభువా తండ్రి నాయన అనేక చోట్ల సాక్షిగా నాయన నీ సువార్తను ప్రకటిస్తుంటుండగా మీరు అండదండగా ఉండి తోడైండమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారి ద్వారా అనేకులు మా ప్రభువా తండ్రి నాయన రక్షణలోనికి వచ్చి మా ప్రభువా నీ సన్నిధిలో మా ప్రభువా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. చేరి వచ్చిన మా ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నీకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయన కృపల స్థానిక సంఘ నాయన సేవకులకు వచ్చినటువంటి అందరికీ నాయన మరి వందనములు తెలియజేస్తూ మా ప్రభువును రక్షకుడు రారాజు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి, తలలో ఉంచండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును అలాగే ఈ మండల పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవ సేవకుల కుటుంబానికి, ముఖ్యంగా తన రెక్కల నీడలో దాచుకొని తన దాసులను తీసుకుని వచ్చిన సేవకులకును ప్రభు ఆత్మ ఆయన వచ్చు పర్యంతరం వరకు తోడు నీడయుండును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సరే మనమందరం సెలవుపరుచుకుందాం. ప్రభు ప్రేమ బట్టి అందరం కలుసుకొని మరి సాగిపోదాం. మరి ప్రత్యేక సుస్థ ప్రార్థనలు మన మధ్యలో అన్న మంగిలాలు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దయచేసి కొంచెం ఓపికతో ముందుకు వచ్చినైతే ప్రార్థన చేద్దాం. జోసప్పన్న గారు కూడా ఉన్నారు మన మధ్యలో. మరి